అయ్యో తెల్లారి పొద్దు పైకి వచ్చినా ఇంకా లేవలేదు చూడు అన్నా. అయ్యో నిద్రట్లో నవ్వుతున్నాడే. అన్నా లేగో లేగో. ఏమ్మా ఎక్కడ ఉన్నావా నువ్వు? మరి అడగపను. కొంచెం సేపటికి ముందు నువ్వు బంగ్లాలో ఉన్నావు కదా. అదే నువ్వు కట్టించుందిగా బంగ్లా. వదిలి మార్కెట్కి పోయి ఎంతసేపు అయింది. వారికి మ్యాచ్ అది చూడు, నేను నీళ్లు పట్టుకురావాలి. అయ్యయ్యో ఇంత పెద్ద క్యూ ఉంటే నీళ్లు పట్టుకుని పోయేలాగా పొద్దు నడివేసుకొచ్చి ఉంటుంది. ముందుగా నీళ్లు పట్టుకునేదట. నాగమణి అయ్యో అక్క ఏం కర్మ ఇది. నింటి చూడాలివి ఎండలో ఎంతసేపు నించుంటావు. తను ఇట్రా, నువ్వు ఎక్కడే నుంచో నీకు నేను నీళ్లు పట్టిస్తా. పొద్దుటి నుంచి మన లైన్లో నుంచున్నావు, ఇప్పుడు వచ్చింది ముందు నుంచుందే. ముందు నీకే పడతా. ఏవే ఇది నా బిద్దురాల ఇసురు పరసా? పొద్దుటి నుంచి నేను ఉంచున్నాను, ఇప్పుడు వచ్చి బిందు పెడితే ఊరుకుంటా. ఆ బిద్దుని ఇసురు పరస్తావా? తీవే, తీయకపోతే ఏం చేస్తావా? మీ కుటుంబ చరిత్ర నిప్పాననుకో ఈ పేటంతా కప్పుకొడత జాగ్రత్త. మా కుటుంబం గురించి మాట్లాడామంటే నీకు మర్యాద జాగ్రత్త. అయితే మీ అక్క మెల్లకని బాగా లేచిపోయింది, అందరికి తెలుసు కదే. మీ వల్ల ఈ పేటంతా కప్పు కొడుతుంది కదే. మా అక్కకి ధైర్యం ఉంది, లేచిపోయింది. నీకు ధైర్యం ఉంటే ఎవరితోనే లేచిపోవే. మీ అక్కకు పళ్ళెట్టు అవి చూపించుకుంటూ మగాళ్ళని కలిసి తిరుగుతుంది. మా అక్క గురించి మాట్లాడు, పళ్ళ గురించి మాట్లాడంటే పళ్ళ కుటుంబమే. మీ అక్కకు పళ్ళు ఇట్టా, నీ అమ్మకు పళ్ళు ఇట్టా, నీకు పళ్ళు ఏకంగా లోపలికి కూరుకుపోయాయి. ఎవరేది? నేను ఊరికే నిల్చొనుంటే ఎవరైనా లేపుకుపోంటుంది. ఎత్తు పళ్ళది. చార్జ్ చేస్తే కొత్త మరి అర్థమయ్యా. సార్ ఇది ఆడవాళ్ళు కూడా సార్ ఎవరితో తింటారు. అయ్యో నీళ్లు పట్టుకోవడానికి చంద్రబాబు ఏంటయ్యా వీళ్ళు తుపాకీ పేల్చినా ఆగట్లేదు. సార్ ఆడవాళ్ళ నోటి ముందు మీ తుపాకీ ఎందుకు పనికిరాదు సార్. అంతేనంటావా? అనుభవంతో చెప్తున్నావు సార్. నేను ఇంట్లో పిల్లలు ముంచలేకపోయాను సార్. పెద్దక్కయ్య చిన్నక్కయ్య దయచేసి లోపలికి వెళ్ళండి. లోపల తీసుకెళ్ళవయ్యా. నాకు తెలుసు సార్, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్దామంటారు కదా. భాషా హోటల్ నుంచి బిర్యానీ తెప్పించా. ఎగ్ బిర్యానీ 2 పంపించు నాకు. ఏమ్మా కొంచెం తప్పుకో. అమ్మో జరగయ్యా. ఏమండి కొంచెం అడ్రస్ ఎక్కడుందో చెప్పరు? పల్లెటూరు నుంచి వచ్చావా? అవునండి. నీలాంటి వాళ్ళందరూ సిటీకి వస్తే మాకు పనులు గంట పోతాయి. సాగు గిరాకి. సాగు గిరాకే? బస్తీలో వాళ్ళు తావనే తావరా, అందుకే జనం పెరిగిపోతున్నారు. స్వామి నిన్ను నమ్ముకునే బస్తీకి వచ్చాను, నాకు మంచి దారి చూపించు. క్షమించాడు బాబు. పర్వాలేదే, బస్తీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. అందరూ మనలాగా ఉంటారు అనుకోకండి మరి. అయ్యో చేతుల డబ్బులు పాయని. ధర్మసేని బాబు. అయ్యయ్యో ఏంటండి బాబు? పర్సు పోయింది. అంతేంది బాబు? ఏది చూడండి. ఏటై నాకడ చూస్తున్నా. డబ్బులు లేకపోతే నేవుని చెప్పుకొని నన్ను దొంగలు చేయొద్దు. ఇదిగో 10 రూపాయలు టీ తాగు. భగవంతుడా, ఇప్పుడేగా మంచి దారి చూపించమన్నాను, ఇలాంటి దారి చూపించావే. బిచ్చగాడి దగ్గరే బిచ్చం ఎత్తుకునేట్టు చేశావు. పోలీసు
కేసులు కోర్టులో వచ్చిన వాళ్ళందరినీ వదిలేసి మమ్మల్ని వచ్చింది. అవును, రౌడీలాగున్నా ఎవరు నువ్వు? మా బాస్ రామదాస్ ను వదిలిపెట్టు. మెయిన్ బజార్ లో పట్ట పగల 2 మనుషుల్ని తరిమి తరిమి నరికాడయ్యా. వాడిని వదలటానికి వీల్లేదు. యూ కెన్ గో. మర్యాదగా కానిస్టేబుల్స్ అందరినీ సెల్లోకి వెళ్ళమని చెప్పు. కొంచెం కత్తిది. గౌరవనీయులైన రక్షక భటులారా, దయచేసి అందరూ సెల్ లోపలికి వెళ్ళండి. మర్యాద చాలా. నువ్వు కూడా వెళ్ళు. నేను కూడా. ఒక చిన్న విన్నపం. ఖైదీలు సెల్లో ఉన్నప్పుడు నేను బిర్యానీ తెప్పించాను, నాకు కూడా తెప్పిస్తారా? స్పెషల్ గా తెప్పిస్తాలే. అయ్, పోలీసు ఉద్యోగానికంటే లాకప్ బెటర్ లాగుందే. ఎవరన్నా కొడుకులు కొట్టిన రాయ్ అన్నా. ఏంటి మామగారి ఇంటికి వచ్చి విందు తినకుండా పోవచ్చా? తినిపో అన్నా. అయిపోయాను, నడుము ఇరిగింది. ఇటు చూడు. ఏందే ఒకే దెబ్బలు పడేసానని చూస్తున్నావా? అదే లోకల్. రండి అందరూ బయటికి రండి. అందరికి రిలీజా స్వయమాక. నమస్తే. ఓకే ఓకే, హీరోలా కాపాడినా చూసావా? థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ చెప్పండి అమ్మా. ఓకే నమస్తే నైనా. కొట్టారు ఏం చేయమంటా? గ్రేట్ సార్, పేరు మోసిన రౌడీలు పట్టుకున్నారే. మీరెవరో? జేమ్స్ బాండా? ఏజెంట్ 116? జాకీ చానా? వాళ్ళెవరిని కాదా?
అమ్మా కేడి అందరూ వెళ్ళిపోయారే. పర్వాలేదు, ఇంత పెద్ద రౌడీల్ని పట్టించిన వీరుడు, నాకు ప్రమోషన్ వచ్చేలా చేసిన మహాత్ముడు, ఈయన క్రిమినల్ గా ఉండటానికి వీల్లేదు. వీడి దగ్గర పొద్దున పర్సు కొట్టేసి పోలీసుల దగ్గర ఇరుక్కుపోయిన ఇప్పుడు ఇల్లు ఎత్తుకుంటూ వచ్చాడు. సందేహమే లేదు, సిబిఐ ఆయనే. జాగ్రత్త, ఆయుధాలు ఏమైనా ఉంటాయి. మన కళ్ళైన ఆయుధాలు ఏంటి? ఇప్పుడు చూడు, ఇంగ్లీష్ దొరలా నడి చెప్తాను మరి. ఇప్పుడు చూస్తావా ఆయన్ని భయపెట్టేసి పారేస్తాను. ఇదేంటిది భయపట్టలేదు, ముసలోడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. బాబాయ్ ఏరియాకి నేనే రౌడీ, కొంచెం భయపడినట్టు మొహంలో షేక్ చూపించు, లేకపోతే లేచి నిలబడు, లేకపోతే ఈ నగుడు నన్ను తాటకలు కట్టేసి వాయించేస్తారు. అవును, ఏం కావాలి నీకు? నాకే వద్దు. పొద్దున్నే నా దగ్గర పరుసు కొట్టేశావే, ఆ పరుసు తిరిగిచ్చేయి. తీసుకో. ఈ ఖాళీ పరుసుగా ఎంత ఏడ్చావు నువ్వు? సరిగ్గా చూడబ్బాయ్, ఇదే ముఖ్యం. ఇందులోనే మన రూట్ అంతా ఉంది. రాసిందా? చదువుకోలేదు, చదువుకుంటే ఎక్కడ అప్పడు అప్పడు మన అప్పడు, మన ప్యాట్లో పాలు పోసే అప్పడు. బుచ్చమ్మ, చెల్లమ్మ, ఎవరు వచ్చారో చూడు, మన తమ్ముడు చెన్నాయన. ఏంటి చెన్నాయన గోన్ సైకిల్ వచ్చావు? అదేం లేదురా, ఈయన సిటీలో దిగంగానే చేతిలో చిల్లర లేదు, చిల్లర. పేరుకి ఎంత పెద్ద పర్సును, అందులో ఎంత చిన్న కాగితం పేపర్ ఉన్నాయి. పుట్టుకి లాటరీ కొడుతున్నాడు. ఆ తర్వాత ఈదులో చిత్తు కాగితాలు ఏరుకుంటూ మోటార్ మోసుకు తిరుగుతున్నాడు. అప్పుడు నేనే చూస్తే ఎటు తీసుకొచ్చాననుకో. దున్నపోత ఎద్దవా, ఎరా ఎవరిని చూసిరా ఫుడ్కి లాటరీ అన్నావు? నిన్ను నరికి ముక్కలు ముక్కలు చేయకపోతే ఉనికిపోతుంది. ఇది నరకడానికి కాదురా, కుక్కలు ఎమ్మడి పడతాయని పెట్టుకున్నా. ఇది పట్టుకోమ్మా, ఇది కూడా పట్టుకోమ్మా. ఎరా నా దగ్గర డబ్బు లేదంటావు, ఏంట్రా? లేపరాళ్ళని ఊర్లో కనపడగానే మీద పడిపోయి పడే పడే. బాబాయ్ నీకాడ చాలా ఉన్నాయి, పర్సు ఖాళీగా ఉంచి డబ్బంతా గోలు సంచిలో కుక్కేసావా? నువ్వేమన్నా మాజీ మంత్రి? మంత్రిని కాదురా, మంత్రి కంటే తెలివైన పల్లెటూరు ఓటర్ని. ఆ నెక్కిచ్చేది దింపేది నేనే. ఇదిగో చూడు, మా వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి చేర్చావు గనక ఇదిగో ఇది ఉంచుకో. మరి ఇదంతా మా అబ్బాయికి మా అమ్మాయికి మాత్రమే. నిజంగానా? మామా చెన్నాయన ఎలా ఉంది? అదిరింది. అరే పోమావా నువ్వు, ఈ డబ్బు ముందే ఇచ్చుంటే మా ఆయన ఊరంతా తిరిగి పాలు పోసే కష్టం తప్పేది కదా. చెన్నాయన చెల్లెమ్మను డబ్బున్నోళ్ళకి పెళ్లి చేసేవాళ్ళం కదా. అంటే నీ చెల్లెల్ని బాగా డబ్బున్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనే ఆశ నీకుంది. అది చాలురా, మిగతాది నేను చూసుకుంటా. పెళ్లి కొడుకును కూడా నువ్వు చూడక్కర్లేదు, నేను చూసే ఉంచా. ఇంతకు అమ్మాయి అది. చెల్లమ్మ రామ్మా వరాలు. ఏమ్మా నువ్వేం కట్టుకోలేదే? వద్దు. ఏమ్మా? కాదు సిన్నానా, నువ్వు మా ఇంటికి వచ్చి ఎన్నేళ్ళు అయి ఉంటది? ఒక 10-12 ఏళ్ళు అయి ఉంటుంది. ఉంటదా? ఇప్పుడు నువ్వు సడన్ గా మమ్మల్ని చూడడానికి వచ్చావు. ఊరికినే రావచ్చు కదా, కానీ ఒక మూట నిండా నోట్ల కట్టలేసుకొని వచ్చావు. అదే నాకు నచ్చలేదు. అది ఏమిటి ఎందుకని నాకు తెలియలే. అదేందో వివరంగా నాకు చెప్పు, ఆ తర్వాత నువ్వు ఏది కట్టుకోమని చెప్తే అది కట్టుకుంటా. వరాలు,
నువ్వు చాలా తెలివైందానివమ్మా. డబ్బు చూడగానే ఆశపడకుండా ఎందుకు ఇచ్చావని అడిగావే, అక్కడే నువ్వు నాకు బాగా నచ్చావమ్మా. నేను మీకోసం ఎందుకు వచ్చాను, ఇంత డబ్బు తీసుకొచ్చి మీకు ఎందుకు ఇచ్చాను, ఆ కారణాన్ని ఇప్పుడు చెబుతానమ్మా. ఏంటయ్యా ఇది? నా కూతురు పెళ్లికి నువ్వే లేటుగా వచ్చాట. ఏంటయ్యా? నువ్వు కేసులో ఓడిపోయావు రామకృష్ణ. నీకు రావాల్సిన 3 కోట్ల ఆస్తి నీకు దక్కకుండా పోయింది. ఆస్తి పోతే ఏంటయ్యా, నా కూతురికి లక్షణమైన సంబంధం చేశాను, కానీ కూడా కట్నం అక్కర్లేదని మా వియ్యపురాలు చెప్పింది. నువ్వు అనుకున్నట్టు మీ వియ్యపురాలు అంత మంచిది కాదు రామకృష్ణ. నిశ్చితార్థం పూర్తి కాగానే ఆమె నా దగ్గరకు వచ్చింది. కేసు గెలుస్తారా, 3 కోట్ల ఆస్తి నీకు వస్తుందా అని అడిగింది. పెళ్లి ఆగకూడదు కదా, అందుకే ఆస్తి నీకు ఖచ్చితంగా దక్కుతుందని ఆవిడతో నేను అబద్ధం చెప్పాను. ఆ 3 కోట్ల ఆస్తి కోసమే మీ అమ్మాయిని కొడలుగా చేసుకుంటానంది. అమ్మా ఏంటమ్మా ఇది? వీళ్ళబ్బా మన నోట్లో మట్టి కొట్టాడ్రా. వీళ్ళకి ఆస్తి రాదని కోర్టు కూడా తీర్పిచ్చింది. వీళ్ళ దగ్గర దమ్మిడి కూడా లేదు. దీంతో నువ్వెలా కాపురం చేస్తావురా? రావే రా. నీ అబ్బా నాకు ఇవ్వాల్సిన కట్నం పూర్తిగా ఇచ్చే వరకు నువ్వు నీ మొగుణ్ణి కలుసుకోకూడదు. అలా కాదని నా కంట్లో కారం కొట్టాలని చూసావో చంపేస్తాను. ఈ కేసు గెలిపిస్తే మీ మేలు మర్చిపోను. ఇది కేసు కాదు, నా కూతురు జీవితం. ఎలాగైనా ఈ డబ్బు తీసుకెళ్లి వాళ్ళ అత్తగారికి ఇవ్వకపోతే నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది. దిగులు పడకు, దీనికో మార్గం ఉంది. సుప్రీంకోర్టుకు వెళ్తే ఖచ్చితంగా నీ కేసు గెలుస్తుంది. అత్తయ్య చూస్తే చంపేస్తారండి. ఇప్పుడు నువ్వు రాలేదంటే నువ్వే నన్ను రమ్మన్నావని అమ్మతో చెప్తాను. అప్పుడు నువ్వే ఇరుక్కుంటావు. వద్దండి. ఇప్పుడు వస్తావా రావా? వద్దండి, అత్తయ్య తిడుతుంది. వదలండి, చెప్పేది వినండి. అయ్యో నన్ను వదలండి. వద్దండి, అత్తయ్య చూస్తే చంపేస్తుంది. నన్ను వదలండి. అయ్యో వదలండి. అయ్యో వదలండి. మీ అబ్బ దగ్గర నుంచి నాకు రావాల్సిన కట్నం వచ్చేంత వరకు నువ్వు నీ మొగుణ్ణి కలుసుకోకూడదని చెప్పానా లేదా? అమ్మా నేను వద్దనే చెప్పానమ్మా. అదే అమ్మా, అదే పిలిచిందమ్మా. ఇది
తెల్లారే వరకు ఇక్కడే పడి ఉండు, అప్పుడుగా నీకు బుద్ధి రాదు. రండి కూర్చోండి. బాగున్నారా? నేను బాగానే ఉన్నానమ్మా. నువ్వే నన్ను పూర్తిగా మర్చిపోయావు. చెల్లాయి, నీ పెద్ద కొడుక్కి నా పెద్ద కూతురునిచ్చి పెళ్లి జరిపించావే అనుకో, నా ఆస్తి బయటికి పోదు, బంధుత్వం దూరం కాదు. ఏమంటావు? అవును, ఈ అమ్మాయి ఎవరు? అది ఓ, పని పిల్ల. అవును మాయ. మరి నేను పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను. అల్లుడు, అమెరికాలుడు అయిపోయావు. వదినా వెళ్ళొస్తా. ఏంటే చూస్తున్నావు? నా కొడుక్కి రెండో పెళ్లి చేసి అమెరికా పంపించబోతున్నాను. చెడగొట్టాలని చూసావో? లేదత్తయ్య, నేనేమి అడ్డు చెప్పను. మీ ఇష్ట ప్రకారమే ఆయనకి రెండో పెళ్లి జరిపించండి. కానీ నన్ను మాత్రం ఈ ఇల్లు వదిలి వెళ్ళమని చెప్పకండి అత్తయ్య. ఈ విషయం మా నాన్నకు తెలిస్తే ఆయన ప్రాణాలతో ఉండరు. నేను ఈ ఇంట్లో పని మనిషిలా ఓ మూల పడి ఉంటాను అత్తయ్య. అమ్మా, ఒక్క నిమిషం ఎలా అమ్మా, అది చెప్పేది కూడా కరెక్టేగా. దీన్ని బయటకు పంపామనుకో, కోర్టు కేసుని ఏవేవో సమస్యలు వస్తాయి. ఇదిగో చూడు, ఎలాగో పని పిల్ల కావాలి కదా, ఇంట్లో పని మనిషిలో పడి ఉంటుంది. మనకు నష్టమే ఉంది. త్వరగా పెళ్లికి ఏర్పాట్లు చేయమ్మా. నువ్వు తొందరపడి ఎంత పని చేసావురా. ఇది కడుపుతో ఉంటే నీకు రెండో పెళ్లి ఎలా చేయమంటావు? నువ్వేదో ఒకటి చెయ్యమ్మా. అమ్మా, హల్వా తీసుకొచ్చానమ్మా. కడుపుతో ఉందిగా మీ కోడలు, దీన్ని ఇవ్వండి అమ్మా. ఏయ్, తమాషాగా ఉందా? కడుపు పోవడానికి మందు తీసుకురావే అంటే హల్వా తీసుకొచ్చిందట. హల్వా? నేనేం తెలివి తక్కువ దాన్ని కాదు. ఇది సాధారణ హల్వా కాదు, కడుపు పోవడానికి మందు కలిపిన హల్వా. ఇది తిన్న వెంటనే కడుపులో ఉన్న పేగులతో సహా అన్ని బయటికి రావాల్సిందే. ఇదేంటో తెలుసా? హల్వా. హల్వా అంటే నీకు చాలా ఇష్టం కాదు? కడుపుతో ఉన్నప్పుడు నువ్వేమేమి ఆశపడతావో అవన్నీ తినాలి. అప్పుడే బిడ్డ అందంగా పుడతాడు. నీకోసం నేనే స్వయంగా తీసుకొచ్చాను తెలుసా? జాగ్రత్తగా చూసుకోవే, నేను రావడానికి లేట్ అవుతుంది. త్వరగా రండి. పోనీ, తొందరగా పోనీరా.
సుప్రీంకోర్టులో నువ్వు నెగ్గావు. నీ పూర్వీకుల ఆస్తి మొత్తం నీకే దక్కింది. నేను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న నా కూతురే పోయింది. ఇక మీదటి ఈ ఆస్తి నా చేతికొచ్చి మాత్రం ఏం ప్రయోజనం? 2 ప్రాణాల్ని బలి తీసుకున్న ఆ హంతకురాల్ని ఊరికే వదలొచ్చా? ఆ హంతకురాలు ఇప్పుడు తన 2వ కొడుకు కోసం పెళ్లి సంబంధాలు చూస్తోంది. ఇదిగో చూడు, నువ్వెవరితో కావాలన్నా తిరుగు, ఎంత కావాలన్నా ఖర్చు పెట్టు. నువ్వు దాన్ని లవ్ చేసినా సరే, లేదా దాన్ని కడుపు చేసి ఒక బిడ్డతో వచ్చినా కూడా పర్వాలేదు. నా కాబోయే కోడలు ఒక కోటీశ్వరరాలై ఉండి తీరాలి. చిన్నానా, నేనేం చేయాలో చెప్పు. ఇక మీద నీ పేరు వరాలు కాదు, కోటీశ్వరి. అదిగో తలతల మెరిసిపోతా ఒక తెల్లకారు వస్తాందే, అందులోనే ఉన్నాడు మన హీరో. వాడిని నువ్వు లైన్లో పెట్టాలి. దీన్ని కోటేశ్వరరాలని వాడు నమ్మాలి. దానికి తగ్గట్టుగా దీని వేషం, భాష, కట్టు, బొట్టు అన్నీ మారాలి. దీన్ని వాడు ప్రేమించాలి. వీళ్ళిద్దరికి పెళ్లి జరగాలి. అప్పుడు వాళ్ళ అమ్మ మీద మనం పగ తీర్చుకోవాలి. అది నా ఐడియా. వరాలు అమ్మా, అయ్యయ్యో వరాలు, చల్లాయ్ వరాలు, చల్లాయ్ నిన్నే. చిన్నానా, నువ్వు నాకు మంచి అబ్బాయిని చూపించావు, నాకు ఆయన బాగా నచ్చాడు. ఏంటమ్మా ఇది సిగ్గనుకుంటా. ఇలా కూడా పడతారా? యారా, అందంగా చీర కట్టి మహాలక్ష్మిలా ఉందే, ఆ పిల్ల కోటీశ్వరాలై ఉంటుందంట. పిల్లని చూసేది నాకురా. పిచ్చోడా, నెత్తిని యాగాన్ని పెట్టినా చెల్లదు, దాన్ని కోటీశ్వరి అంటున్నావే. అదేదో ఎక్స్పర్ట్ కంపెనీలో టైలరింగ్ చేసుకునే పిల్లలాగా ఉంది, దాన్ని చూసి చంకారుస్తున్నావే. మీ అమ్మ చేతిలో బాగా తన్నులు తింటావు. అయితే వేరే పిల్లని వెతుకుదాం, పదండాయ్. ఓకే, వేస్ట్ వేస్ట్. హలో కోటీశ్వరి. నా పేరు భువనేశ్వరి. కాదు కాదు, కోటీశ్వరే. మీ నాన్నగారు చచ్చిపోయారా? నాన్న గురించి ఎందుకురా, ముందు ఆస్తి ఎంత ఉందో అడుగుదాం. కోటీశ్వరి దొరికేసింది. మీ అబ్బకు సారీ, మీ నాన్నకు ఎన్ని కోట్లు ఉన్నాయి? 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు. ఒరే బాలు, చాలా కోట్లు ఉన్నాయిరా. ఇక జరగాల్సింది పెళ్ళే. పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం? ఉండి చెప్తా. పోసీలో తిండి ఊరికే పెడతానా? దగ్గర దొరికితే నాకు, తన్నులైతే మీకు. చూసారా కోటేశ్వరరాల కోసం ఎలా రోడ్లు పట్టుకుని కోతి గుంపును ఎత్తుకు తిరుగుతున్నాడు? వీడిని ఊరికే వదలొచ్చా? సరే, వరాలంటే అతన్ని చూడాలనుకో, మా అయితే ఎందుకు తీసుకొచ్చా? జేబులు కొట్టడానికి. వరాలు వాడిని చూసింది సరే, వాడు వరాలని చూడొద్దు. వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు చూసుకోవాలి. వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఇది ఏర్పడాలి. ఏంటి బాబాయ్, నువ్వు ఊళ్ళో వ్యవసాయం చేసేవాడువా లేకపోతే ఏదైనా? ఏంటమ్మా ఇది సిగ్గే? రండిరా త్యాగుల్లారా, బాగా తన్నులు తిన్నారు కదా, లోపలికి వెళ్ళి సృష్టిగా భోంచేద్దాం. తింటే బిల్లు కట్టడానికి డబ్బులున్నాయా, లేకపోతే ఇక్కడ తన్నులు తినాలంటావా? అరచి, అమ్మ బోల్డని డబ్బులు ఇచ్చి పంపిద్దరా, కావాలంటే పరచుడు. అమ్మంటే మీ అమ్మలా ఉండాలరా, బయటికి వెళ్ళినప్పుడు అలా 5,000 10,000 ఇస్తుంటుంది. ఏ మీ అమ్మ ఎవరా? వస్తుందే, చెప్పు చీపురు కట్ట. నీ మొహానికి అది చాలే. గుండు గుద్దుకుడేటి? ఐఎమ్ సారీ, గుండె ఇటువైపు. ప్లీజ్ మార్చారేటి? నీ కొంటదలే ఇప్పుడు. ఎందుకు అతను కొడుతున్నారు? తిని బిల్లు కట్టకుండా వెళ్తున్నాడు సార్ వీడు. సార్ పర్స్ ఎవరో కొట్టేశారు సార్, ఓ కాపాడండి సార్. సార్ ప్లీజ్ సార్. ఏమేన్, చూడటానికి టిప్ టాప్ గా ఉన్నావు,
నీకు కోటీశ్వరుడు దొరకలేదా? దాన్ని పెళ్లి చేసుకుని సెటిల్ కాకుండా ఇలా ఇలా ఓసిలా తింటున్నావే, బుద్ధుందా నీకు? ఈయన పోలీసులు కప్పు చెప్పండి. ఐజీ మాకు తెలిసిన వాడే 6 నెలల బొక్కలో దేమని చెప్తాను. ఇలాంటి వాళ్ళు ఊరికే వదలకూడదు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఉన్నాయండి. బతికిపోయావు. ఇడియట్స్, ఇండియా పేరు చెడగొడుతున్నారు. ఫుడ్ అంటే ఇద్దరా ఫుడ్. దీనికోసం రోజు తన్నులు తినొచ్చురా. రేపటికి రెడీగా ఉండి యాదవ. ఎంతయా బిల్లు? అరే ఛీ, 1500 రూపీసేనా? ఏం తిన్నారా మీరు? అంత ఆకలేస్తుందన్నారు. యూస్లెస్ ఫెలోస్. 1500 ఏంట్రా? ఏమైందిరా? ఏంట్రా ముఖం ఏదోలాగా పెట్టావు? ఏమైంది చెప్పరా? చెప్పరా రే. అమ్మా ఏమన్నా నీకు ఐజీ తెలుసా? ఇప్పుడు ఆయనకే ఫోన్ చేస్తాను చూడు. వాళ్ళని తల్లినట్టు నిన్ను తన్నాలా, లేక నువ్వు చెప్పినట్టు 6 నెలలు జైలు పంపించాలా? హలో, నేనే కోటీశ్వరిని. ఆ 10,000 బిల్లు 1500 మిగిలింది టిప్పు ఉంచుకో. బాయ్. ఒరేయ్, 1500 రూపాయల బిల్లుకి 10,000 రూపాయలు ఇచ్చిందిరా. ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు వెతుకుతున్న కోటేశ్వరి ఈ అమ్మాయిరా. అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా. నాయన సినిమా స్టార్ట్ చేశారు, తొందరగా పంపించు. ఇదిగోమ్మా. సరే వెళ్ళొస్తాను. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? మనకి వెళ్ళి పైలు అని పెళ్ళం పక్కనే కూకోవాలి. అంతే కదా. ఊరికే కూకోవడం కాదు, అలా చెయ్యేసి పైలు అని పెళ్ళం దించు దించు దించు. నువ్వు కోటీశ్వరుడు కూతురు స్టైల్గా వెళ్ళాలి మరి. రైట్. ఏం డార్లింగ్, కంపెనీ కావాలా? పోరా. కూర్చోరా. ఇక్కడ నలుగురు ఉన్నాం కదరా, ఆ అమ్మాయి నిన్ను మాత్రం చూస్తుందండి. నీ ఫేస్ ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావు? ఇదిరా ఫేస్ అంటే. హీరోరా నేను. ఏదైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. నో ప్రాబ్లమా? ఏంటి? అతను నా జడ పట్టుకుని లాగాడు. రేయ్, నా భార్య పైన నీ చేస్తారా? ఇవాళ నీ అందరూ కొడతాను. పోరా. రేయ్, పోరా నాయనా. ఏంటా? రేయ్, రేయ్, నా పిల్ల మీద చేస్తాను. సార్, ఒక్క నిమిషం. చూసారా, మీకు సైడ్ వేస్తున్నాడు. ఆయన మా వారు సార్. నేను సీటు మారి కూర్చున్నాను. నేను అనుకునే మీ ఆవిడ మీద చేయి వేశారు సార్. క్షమించండి సార్. నీ టైం బాగుందిరా, సమయాన్ని నీ భార్య వచ్చింది, బతికిపోయావు. ఏంటి ఆయన చూస్తావు? కూర్చో. బాయ్, మళ్ళీ తప్పు చేయకండి. రే చూస్తావు? పోరా. ఆమె కోటీశ్వరి, వెళ్ళరా. కోటీశ్వరి వెళ్ళు. కోటీశ్వరి ఏమండి, జగన్మోహన్ లాగా వస్తున్నారు, కనిపించకుండా పోతున్నారు. అప్పుడప్పుడు నన్ను కాపాడుతున్నారు. ఆ రోజు రెస్టారెంట్కి వచ్చారు, నన్ను కాపాడారు. ఈ రోజు థియేటర్కి వచ్చారు, నన్ను కాపాడారు. మీతో మాట్లాడటమే కుదరదా? కొంచెం మీ అడ్రస్ ఇవ్వండి. 115 రోడ్ నెంబర్ 2 అమీర్పేట హైదరాబాద్. ఇప్పుడు నేనేమన్నాను? అడ్రస్ అవును. 115 రోడ్ నెంబర్ 2 అమీర్పేట హైదరాబాద్. ఎందుకు అడిగారు? నేను ఆ చోటు వెతుకుంటూ రావాలి కదా. రేపు వీళ్ళవన్నీ తీసుకురావద్దు, ఒంటరి గారండి. మళ్ళీ బాయ్ బాయ్. హలో, ఎవరు లోపల? ఇదిగో అబ్బాయి, తెలిసిన ఇంట్లోకి ఏదో దూరినట్టు పోతున్నావా? ఏదో కాదు, కుక్క దూరినట్టు. చెప్పు. కుక్క? అది. అవును, ఇక్కడ ఎవరి కోసం వెళ్తున్నావు? అమ్మగారిని చూడ్డానికి వెళ్తాను. అమ్మగారు నీకు ముందే తెలుసా? తెలుసానా? మేమిద్దరం ఇంతకు ముందే రెస్టారెంట్ లో ఫ్రెండ్స్ అయ్యాం, సినిమా థియేటర్ లో కలుసుకున్నాం,
ఇప్పుడు ఒంటరిగా ఇంటికి రమ్మని చెప్పింది, అందుకే వచ్చాను. మహారాజులోకి వెళ్ళాడు బాబు. నువ్వు బుద్ధిగా పనిచేసుకో. ఇతను ఎందుకండి ఇక్కడికి వచ్చాడు? నన్ను కొడతారేంటండి? తెలియనట్టు నటించుకో. వాడికి నీకు ఎన్నాళ్ళుగా జరుగుతుంది వ్యవహారం? ఇల్లు చూస్తేనే కోటీశ్వరం తెలిసిపోతుంది. ఏరా, నా కళ్ళ ముందే నా పెళ్ళ మీద చెయ్యేస్తారా? వదలరా! ఇంకోటి పెళ్ళ మీద కన్నేస్తావా? లోపలికి యాదవనాయాలా. ఏ అబ్బాయి, అమ్మగారు బాగా తెలుసు అని చెప్పావే? అయ్యో, డెన్మార్క్ ఫ్లైట్ ఏంద్రా ఏమనుకుంటున్నావు? కళ్ళు కనపట్లేదా? నీ కొరత తట్టుకుంటావరా నువ్వు? గుడ్డెదవా, ఏంటి దండం పెడతావు? ఎక్కడ చూసినట్టుగా ఉంది. అయ్యో మీరా, ఏమైంది మీకు? ఏంటిది? మీరిచ్చారే ఒక అడ్రస్, అక్కడికి వెళ్ళానా? ఫినిష్. అయ్యో, మీరేదో సడన్ గా అడిగారు, నేను వాగేశాను. సారీ. ఏంటి షర్ట్ వేలాడుతుంది, నొప్పిగా ఉందా? ఇక్కడంతా దెబ్బలు తగిలాయి, కానీ ఇక్కడ మాత్రం తగలే. ఏ అక్కడే మీరున్నారుగా. అయ్యా చిన్నాయనా, ఇది మన సొంత ఇల్లేనా? సొంత ఇల్లే, భయపడకు. ఇంటి ఓనర్కు సొంత ఇల్లు. సాయంత్రం 5 లోపు ఖాళీ చేయాలి, లేకపోతే మెడబట్టుకు బయటికి గెంటుతారు. అర్థమైందా? అవును, నువ్వేంటి నా వెనక తిరుగుతున్నావు? నువ్వే నా ముందు నడుస్తున్నావు చిన్నానా. అయ్యో, వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉండకూడదు, లోపల. అమ్మాయి నేను వచ్చేస్తున్నా. అల్లో అల్లో, నమస్కారం నమస్కారం. రండి రండి, మధ్యలో నేను నమస్కారానే. నువ్వేనా పెళ్లి కొడుకువి? నా చెల్లెలు. మీరే నా పిల్ల అన్నా? కోటీశ్వర్ చెప్పింది. కోటేశ్వరే? ఎవరది? నా చెల్లెలు. నా చెల్లెలు చెప్పిందా? ఈ మధ్య పెట్టుకున్నా. ఏంటి పేరు? అయ్యో, మీరేం వ్యాపారం చేస్తుంటారు? ఏముంది, 4 ఏళ్ళకి పాలు పోయి. అంటే? అయ్యో, అది డెన్మార్క్ రా. ఎగ్మార్క్ లేదు, అగ్మార్క్. చిన్ననాయికి నా వల్ల కాదు. మంచినోళ్ళు పాల మేగడ. నయం, వేడా పెడకలే. ఐ హావ్ డెన్మార్క్ అప్పుడు పాలోడిని. 5,000 పాడి ఆవులు, 5,000 పాడి గేదెలు మరలా వేసి పీతుక్కుంటున్నాను. మీరు అమ్మాయిని పిలవండి సార్. బుచ్చమ్మా. అమ్మాయి ఏంటి ఇంతలా ఉంది? ఏంటి అలంకరించిన అందాల బొమ్మలా ఉంది కదూ? అమ్ములు, ఆయన పెళ్లి కొడుకు. పార్వతి, అమ్మాయి బాగా లావుగా ఉన్నట్టుంది కదా? మీరు ఊరుకోండి, అమ్మాయి కొంచెం లావుగా ఉంటేనే ఎక్కువగా అడగచ్చు. అయ్యో, ఏంట్రా? అమ్మా, ఈవిడ ఆయన పెళ్ళాం. ఓ బాబు, పిల్లని పిలవయ్యా. వరాలు వరాలా? కోటీశ్వర, కోటీశ్వర. ఎవరిని నా పిలుస్తున్నారు? చెల్లెమ్మని. అయ్యా నువ్వు ఊరుకోవయ్యా. కోటీశ్వరి ఎవరు నువ్వు పిలుస్తున్నట్టుందే? ఎవరు కోటీశ్వరి? నువ్వేనమ్మా కోటేశ్వరి. వెళ్ళు వెళ్ళు నాకెందుకో కడుపు తిప్పుతుంది. వెళ్ళి అబ్బాయి చూసి వచ్చే తర్వాత బాత్రూమ్ వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. కోటేశ్వరి. ఓన్లీ మై బ్యూటిఫుల్ సిస్టర్. ఇన్ని కోట్ల ఆస్తికి ఆమె వారసురాలు. ఒక్కటిచ్చావంటే మీ అత్తగారు గడగడ గడగడ వణకాలి. నువ్వెందుకు ఇప్పుడేమంటావు? డౌన్ డౌన్, నువ్వు సోఫాలో కూర్చో. మా డెన్మార్క్ పేటలో కోడలికి అత్తగారు చాలా మర్యాదిస్తుంది. కోడల ముందు అత్తగారు కూర్చోదు, నిలబడే ఉంటుంది. అవునవును, నేను కూడా మా ఆవిడ ముందు ఎప్పుడు కూర్చోను. అమ్మా లేమ్మా, అలా ఉండాలి. మీ ఊళ్ళో భార్య ముందు భర్త కూర్చోవచ్చు కదా? ఓ కూర్చోవచ్చు. ఇంకా నయం. మిగతా విషయాలు మాట్లాడుకుందామా? మాట్లాడుకుందాం. నిశ్చితార్థం రోజునే 10 కిలోల బంగారం నా చేతికి ఇవ్వాలి. ఇవ్వగలరా?
ఇది 10 కిలో గోల్డ్, నో ప్రాబ్లం. 5 లక్షల రూపాయలకు వెండి సామాన్లు. నో ప్రాబ్లం. హార్స్లీ హిల్స్ లో మా అబ్బాయి పేరున ఒక పెద్ద బంగ్లా. అమ్మాయి అబ్బాయి హార్స్లీ హిల్స్ వెళ్ళడానికి ఓ ఫారిన్ కార్. బయలుదేరదామా? అయితే పెళ్లి కన్ఫర్మేగా. డెన్మార్క్ మర్యాద అదోలా ఉంది, పదండి వెళదాం. ఏంటమ్మా ఇంకా రెడీ కాలేదా? టైం అవుతుంది. ఇలా చూడు. పర్వాలేదు, నువ్వు కోటీశ్వరి కదా. తొందరగా వచ్చేయమ్మా. అమ్మాయిని తీసుకుని తొందరగా లోపలికి రండి. వాట్ ఇస్ దిస్? వీళ్ళంతా ఎందుకు? నా ముగ్గురు రూమ్ లోకి నేను వెళ్తుంటే వీళ్ళంతా ఎందుకంట? వాట్ ఇండియా? అవును కదా, వాట్ ఇస్ దిస్? మా సంప్రదాయం అమ్మా. నీకు ఇష్టం లేకపోతే పంపించేస్తాను. ఏయ్, కోటీశ్వరికి ఇష్టం లేదు, పోండి. అప్పు అప్పు ఇప్పుడు కోటీశ్వరి వచ్చేస్తుంది. అట్లాగే గట్టిగా వాటేసుకుని ఒకటే నొక్కు. వారం రోజుల దాకా తలుపే తెరవను. రూపు తెర మస్తా అన్నా, రాత్రంతా నిన్ను వదులుతా అన్నా. కోటీశ్వరి, ఏంటింత లేటు? మీ అమ్మ అక్కడ పాల గ్లాస్ వెతుకుతున్నారు, కనిపించనే లేదు. లేట్ అవుతుందని నేనే తీసుకొచ్చేసాను. నాటి మీ అమ్మ బుద్ధి మీకును. పర్లేదు పర్లేదు, అక్కడికి వెళ్ళి పట్టుకుంటాను. మొదటి రాత్రి అంటే ఏం చేయాలి? పాలు తాగాలి. తప్పు, ముందు మీరు తాగాలి, తర్వాత నేను తాగాలి. నువ్వు కోటీశ్వరివి, నువ్వు తాగాక మిగిలినవే నేను తాగాలి. అమ్మ పెట్టిన షరతు. మా ఫ్యామిలీ అంతా అంతే. ఇంట్లో పాలు పోసలేదు, పాలు అది ఒకటి నీళ్లు. ఎవరు పోస్తే ఏంటి? ఒక్క గొక్కలో మింగేశావుగా, గ్లాస్ అయినా మిగిల్చావు. థ్యాంక్స్. కోటీశ్వరి, నాకు ఇలాంటిది ఎప్పుడు అలవాటు. ఏంటి తాకుతున్నారు? కొంచెం కూడా మేనేజ్ లేకుండా. ఇదంతా నాకు ఎవరు చెప్పలేదే. ఏంటది? కట్టుకున్న భర్త ఫస్ట్ నైట్ లో ముట్టుకుంటే మేనస్ లేనట్ట? తాకాలంటే 5,000 రూపాయలు ఇవ్వాలి, కౌగిలించుకోవడానికి 10,000 రూపాయలు ఇవ్వాలి. తర్వాత ఈ ముద్దు లేదు, ముద్దు, దానికి 15,000 ఇవ్వాలి. అప్పుడప్పుడు సమయానికి తగ్గట్టు రేటు పెరుగుతూ పోతూ ఉంటుంది. పర్వాలేదా? నేను నీ మొగుణ్ణి, నీ మెళ్ళలో తాళి కట్టిన వాడిని. అందుకేగా లెక్క కట్టి మొత్తం ఏకంగా తీసుకున్నారు. ఏంటి తమాషా చేస్తున్నావా? తమాషా కదండి, ఇది వ్యాపారం. ఇందులో ఖచ్చితంగా లేకపోతే మొదటికే మోసం వస్తుంది. నీ వాలకం చూస్తుంటే భార్యలాగే అనిపించట్లేదు. ఓహో, మీరు మాత్రం మంచి భర్తగా నడుచుకున్నాను అనుకుంటున్నారా? ఇలా చూడండి, మీరు అడిగిందంతా లెక్క ప్రకారం పైసా బాకీ లేకుండా ఖచ్చితంగా తీసుకున్న తర్వాతే కదా నా మెళ్ళ మీరు తాళి కట్టారు. అదే విధంగా నేను అడిగింది లెక్క ప్రకారం పైసా బాకీ లేకుండా ఖచ్చితంగా ఇచ్చేయండి. మీరు చెప్పినట్టంతా నేను వింటాను. ₹10 ఇవ్వు, ఆకలిస్తాం, టిఫిన్ తినాలి. 10 రూపాయల? నాగాడు ఎక్కడ ఉందిరా? డబ్బు లేదా? నిన్నగా బస్ స్టాండ్ లో చైన్ కొట్టేసి స్టేట్ కోట్లో 2,000 రూపాయలు ఇచ్చాను. ఏమైంది అదే? ఆ రాత్రి అప్పలం ఇంటికి వెళ్ళి చేపల పులుసు ఖర్చు అయిపోయింది. కంటి ముందు పర్సు ఒకటి, చుట్టుపక్కల చూడు ఎవరన్నా చూస్తున్నారేమో. అయినా నువ్వు చూస్తున్నాడు, నేను ఒకేస్తా. ఒకే పొట్టు పొట్టు పరిస్థితి జీవులు. బాబాయ్, నీదా పర్సు? ఇది ఖాళీగానే ఉంటదిగా? ఇది ఖాళీగానే ఉంటది. ఇంటి దగ్గర బోల్డ్ ఉందా, కావాలా? అయ్యి బాబాయ్, చాలా అవసరం బాబాయ్. మీకు డబ్బు కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. నువ్వు ఏం చెప్తే అది చేస్తా. పెళ్లి చేసుకోవాలి. పెళ్లి మనకి అచ్చి రాలేదు కానీ ఉంచుకోవడం బెటర్. పెళ్లి నీకు కాదురా, వాడిని చేసుకోమంటున్నాను. ఈ నాకంటే ఏదో బాబాయ్,
అన్ని పోలీస్ స్టేషన్లోనే ఈడిపోటయ్యాగా. ఎగ్జిబిషన్ మొదలెట్టడానికి ముందు మెయిన్ కొట్టుకుమ్మ కాడ ఈడిపోటే ఉంటది. ఇలాంటి కుర్రాడే నాకు కావాలి. రండి పిల్లని చూపిస్తా. నైనా సూపర్ ఫిగర్. అయ్యి బాబోయ్ ఇది వస్తుంది కాబోయే పెళ్ళం. ఇలా ఇక్కడ వీకరా. నాకు ఇదే కావాలి. నా మాట వినరా? దొరకదు నైనా. రే ఎదవా, అది నీకు పిన్ని లాంటిదిరా. అంత కష్టపడక నేనే ఉమ్మేస్తా. వదిలేరా బాబు, వదిలే. సోంపేరి బేవర్స్, నాకు ఇయ్యాల్సిన 400 ఇవ్వకుండా పారిపోతున్నావే, వదిలేస్తానా నిన్ను? 10 మందిలో అరిస్తే నా పిచ్చేది ఏం కావాలని? బాబాయ్ 400 అప్పు తీసుకున్నావా? అప్పం చేసి అందుకైతే నేనేమను. ఇదిగో 2 రోజులు పంపించేస్తాను. 2 రోజుల్లో డబ్బు రాలేదు, కొడక చీరేస్తాను, పేట కంపు చేస్తాను, జాగ్రత్త రే. నీకంటే కంపే కాదుగా. అరే నేను చెప్పిన అమ్మాయి వస్తాను. అదిగో పైన సగం కింద సగం వదిలేసి సెంటర్లో నడుస్తాండే, అదో కంచు, దాని అమ్మో కంచు, దాన్ని లైన్లో పెట్టాలి. మరి పట్టేయగలవా? పట్టేయగలవానా? ముక్కుకి తాడేస్తాను చూడు. నైనా నన్ను ఆశీర్వదించు. దాన్ని పెట్టుకో. నువ్వు కూడా వస్తున్నా. అమ్మా పిచ్చం అయ్యమ్మ, అమ్మా పిచ్చం అయ్యమ్మ. అయ్యో పాపం గుడ్డల్లో ఉన్నాడే. ఓ 10 రూపాయలు అంటే ఇవ్వే. ఇదిగో. ఇదొద్దు నాకు. ఇంకో 10 అంటే ఇవ్వే. ఇదిగో. ఇది కూడా వద్దు నాకు. మరి ఇంకేం కావాలి? ప్రేమ పిచ్చం. యూ రాస్కెల్, పోలీస్. ఈడైపోయాడు. సార్ మీరా? ఈయనేమన్నా జేబు దొంగ అనుకున్నావా? పెద్ద పెద్ద రౌడీలు నాకు పట్టించి నాకు ప్రమోషన్ ఇప్పించిన హీరో ఈయన. మా ఏరియాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరినైనా లవ్ చేయొచ్చు. యూ కెన్ ప్రొసీడ్. అతో హాయ్. ఏంది గొడుగుతున్నావు? నేను ఇంతకు ముందే టచ్ చేశానుగా. మీ నాన్న ఎక్కడరా? ఇన్స్పెక్టర్ పిలిచారా? ఈ ట్రాన్స్ఫరా? రాజమండ్రి వైజాగ్ కడపేయమని చెప్పు. రిలీజ్ చేశారయ్యా. ఏం తప్పు చేశాను? ఏరా నన్ను పోలీసు ఎట్టుకైతే చూడటానికి వచ్చావు? అయ్యే ఇంత పెద్ద కార్లు వచ్చావు? పెద్ద పార్టీ కదా. ఎవరో నీళ్ళెవరా? పక్కనే ఉంటాను అక్క. అద్దరింది నేను లైన్ వేసుకున్నా. మా అత్తనేనా? అన్ని ఎత్తగా. అయ్యో దన్నానండి. 2 లక్షల రూపాయలకు ఒకే చెక్ ఇస్తున్నాను. ఇది తీసుకుని మీ వాడిని మా అమ్మాయిని మర్చిపోమని చెప్పు. ఒకే పేపర్లో 2 లక్షల రూపాయలు. వెళ్తాడారా? అబ్బా నైనా, డబ్బు కోసం ఇంత కక్కుర్తా? నేను నిజంగానే లవ్ చేస్తున్నా. మా వాడు నిజంగానే లవ్ చేస్తానంటే ఉంచుకో. నో, ఐ కాంట్ ఫర్గెట్ హిమ్. ఏమిటే నీకేమైనా పిచ్చి పట్టిందా? మీ అన్నయ్యకి డెన్మార్క్ సంబంధం చేశాను. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఈ జేబులు కొట్టేవాడిని పెళ్లి చేసుకుంటానంటావా? మమ్మీ, నేను పెళ్ళంటూ చేసుకుంటే వీణే చేసుకుంటాను, లేదంటే చచ్చిపోతావా? అస్కు వీటితో లేచిపోతాను. బలేదాన్ని పట్టేవరా. సరే, నీ తలరాతలో ఉంటే నేనేం చేయను. నీకు వాడితోనే పెళ్లి జరిపిస్తాను. ఇదిగో, వాళ్ళ ముందు మిమ్మల్ని ఇలాగే తీసుకెళ్తే నా మర్యాద మంట కలిసిపోతుంది. మా అల్లుడు ఫ్రాన్స్ నుంచి వచ్చాడని వాళ్ళకి చెప్తా. అయ్యా మేము ప్రాణస్థానం దొరికినప్పుడు మటన్ చికెన్ మాత్రమే తింటాం. ఆ ఫ్రాన్స్ కాదు, ప్యారిస్. దానికి తగ్గట్లుగానే మంచి డ్రెస్సులు కొనిస్తాను. అవి వేసుకుని కొంచెం ప్యారిస్ నుంచి వచ్చిన వాళ్ళలాగా నటించండి. ఇదిగో చూడు, రాబోయే పార్టీ మనలాగా డూప్లికేట్ కాదు, ఒరిజినల్. ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నాను. అయ్యో అన్నా, నాకు కడుపుతో కెలికేస్తుంది. ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి వచ్చాయమ్మా. ఇండియాలో హాట్ గా ఉందటి. అన్నా, ఏంటమ్మా? మనకి పోలీస్ స్టేషన్ కథ ఎలాగుంది? పోలీస్ స్టేషన్ కాదమ్మా, హోల్సేల్ గా సెంట్రల్ జైలే. ఇదే డెన్మార్క్ పార్టీలో ఉంది. మనం నడిచే నడక చూసి పడిపోవాలంటే ఓకే, కమ్ ఆన్ ఫాలో మీ. మీరు మా వియ్యంకులు, ఆయన అల్లుడు గారు ప్యారిస్ నుంచి వచ్చారు. ఏటిది రెస్పెక్ట్ రివర్స్ లో ఆడేస్తుంది? అదే మా ప్యాట్ లో, మా డెన్మార్క్ లో రివర్స్ లో చెప్తేనే రెస్పెక్ట్. ఓ, ఈ రెస్పెక్ట్ మనకు వంట పడదు కానీ కొడక రాపోదా గదా సులుగరా. ఆకు ఏంటి మరి ఏటమ్మా, డెన్మార్క్ కి రెస్పెక్ట్ ఉంటే ప్యారిస్ కి లేదా అని? అరవకు.
ఇటు అరవద్దంటావేటి నువ్వు? జేబులు కొట్టేవాడికి ప్రెస్టేజా? అదిగో వృత్తి గురించి మాట్లాడదు మరి. సర్లే. పియ్యంకులకి కాస్త కోపం ఎక్కువ. అందరూ ప్యారిస్ నుంచి వచ్చారు కదా ఫ్లైట్ లో. అవును, ఆర్టీసీ ఫ్లైట్. అమ్మ కోటేశ్వరి, నువ్వైనా చెప్పమ్మా. ఒక్కసారి తిరిగి చూస్తే అన్ని సర్దుకుంటాయి. మనవాడు ఎవరితో చూపిస్తున్నారు రారా కొడక. వాళ్ళు తిరిగారు, మీరు కాస్త తిరిగి చూస్తే. అయ్యయ్యో అవును, నువ్వు యాదూరు ఎక్కడ? మా చిన్న ఆయన ఉన్నాడు కదా, ఆ డెన్మార్క్ అని యాసం కట్టి ఇక్కడ వదిలేశాడు. అవును, నువ్వెట్టా దూరావు? ఆవిడ పిల్ల మీద చెయ్యేసాడు. మీరు డెన్మార్క్ నుంచి వచ్చారని నమ్మి మమ్మల్ని ప్యారిస్ నుంచి వచ్చిన యాసం కట్టించి ఇక్కడ దూరిసింది అది చెడి పార్వతి. నాకు అత్తగారి సపోర్ట్. మనకు అల్లుడు సపోర్ట్ కానీ కత్తిరించే విజయప్రద. అందుకే చెప్పాను, ఒకరినొకరు చూసుకుంటే అన్ని సర్దుకుపోతాయని. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతోంది? ఇప్పుడే పెళ్ళయింది, ఇంతలోనే వాళ్ళు సంతోషంగా ఉన్నారు. పిల్లా జల్లని కానీ అమ్మా నాన్న కూడా కాబోతున్నారు. అప్పటికి కూడా మనం ఇలాగే ఉంటాం. దానికి ఏం చేయాలంటారు? ఆహా, ఇప్పుడు అడిగావే, ఇది ప్రశ్న అంటే. ఇదే ప్రశ్నని మన ఫస్ట్ నైట్ లో అడుగుంటే ఎన్ని విషయాలు చెప్పేవాడిని. ఇప్పటికీ కొంపలు ఏమంటుకోలేదు. సాయంత్రం 6 అయిందండి. చక్కగా అలంకరించుకుని తల నిండా గుమగుమలాడే మల్లెపూలు పెట్టుకుని మొగుడు ఎప్పుడొస్తాడు అని ఎదురు చూస్తూ ఉండాలి. మొగుడు రాగానే తృప్తిగా కళ్ళారా చూసి నవ్వు, అలా నవ్వాలి. నవ్వావా అంతే, మొత్తం పడ్డాడా? ఆ పడ్డవాడిని అలాగే ఒళ్ళో పడుకోబెట్టుకోవాలి. తర్వాత నీ చెయ్యి తీసి అతని చెంప మీద మరీ మృదువుగా అలాగే తడుగుతూ ఉన్నావనుకో, అంతే పడిపోతాడు. ఇప్పుడు కదలబోతున్నాం. మెల్లిగా అతని దగ్గరికి వెళ్ళి అతని గుండె మీద తల వాల్చి, ఏమండి అరవకూడదు, కిక్కుపోతుంది, అర్థమైందా? అలాగే కాసేపు కళ్ళు మూసుకు పడుకుని ఏమండి ఏమండి అలా కాసేపు అన్నావనుకో, దీనికోసమేగా అందరు మగాళ్ళు పడి చచ్చేది. అర్థమైందా? అర్థమైంది కదా? ఆ తర్వాత లైట్ ఆఫ్ చేయండి. దీని తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా? తెలుసు కదా? అయితే ఆఫ్ చేసేస్తా. చెప్పినా అర్థం కాదు మీకు. ముఖ్యమైనది ఎప్పుడు మర్చిపోతుంటారు. ఏం మర్చిపోయాను? త్వరగా చెప్పు. చెప్పాను కదా, తాకడానికి 5,000 రూపాయలని. అయ్యో అయ్యో, ప్రాణం తీసేస్తున్నావు. నాకు ఇది కావాలి అది కావాలి నేను అడిగానా? మా అమ్మాయికి అడిగింది. నన్నెందుకు సాధించి తప్పుతున్నావు? అది ఇప్పుడు అడిగారే, అది ప్రశ్న. ఇది మీరు మొదటి రాత్రి అడుగుంటే ఎన్నో చెప్పుంటే దాన్ని ఇలా రండి. థాంక్స్. ఏమండి, జీవితాంతం నాతో సంతోషంగా సంసారం చేసేది మీరేగా? అవును. పిల్ల పాప పుట్టబోయేది మీకేగా? అవును. ఈ కుటుంబం వంశం అని వృద్ధి కాబోయేది మీకేగా? అవును అవును అవును. మరి ఈ కట్నాలు కానుకలు అడగడానికి మాత్రం ఎందుకు మీ అమ్మ? ఇలా చూడండి, మీ అమ్మని కాదనుకొని నా కొంగు పట్టుకుని తిరగాలని నేను చెప్పడం లేదు. నేను తప్పు చేస్తే నన్ను దండించండి. అదే విధంగా మీ అమ్మ తప్పు చేసినా ఎందుకు ఏమిటని అడగండి. అత్త కోడళ్ళ మధ్య ఉండి ఇద్దరికి సర్ది చెప్పగలిగిన వాడే సరైన మగాడు. ముందు మీరు ఆ పని చేయండి, మిగతావన్నీ వాటంతా అవే జరుగుతాయి. మా అమ్మ వీళ్ళ దగ్గర డబ్బులు నగలు తీసుకున్నందువల్లేగా తను ఇలా మాట్లాడుతుంది. గబ్బు, అలాగే నిద్రపో. లేచావో చంపేస్తా. బంగారం లాంటి నిద్ర పాడు చేసావు కదయ్యా నువ్వు. అయినా ఈ అర్ధరాత్రప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అయ్యగారి చేతిలో డబ్బు నగలు ఎన్నో చూసారా? ఏంట్రా? తనకివ్వడానికి. ఎందుకు?
ఎందుకనే తెలియలేదు. దగ్గరికి వెళ్తేనే 5,000 10,000 మన కండిషన్ పెడుతుంది. ఇంతవరకు నాతో కాపురమే చేయట్లేదమ్మా. స్నానం చేయాలి. అయితే నేనేం చేయాలి? భర్త స్నానం చేయాలంటే భార్య ఏమేం చేయాలో తెలీదా? ఓ తెలుసే. వేడి నీళ్ళు కాచి పెట్టాలి. సోపు, షాంపూ, టవలు. మంచి మొగుడైతే వీపు కూడా రుద్దొచ్చు. ఇన్ని తెలుసు కదా, అదే అడుగుతున్నాను. అన్ని కలిపితే 3,000 అవుద్ది. 3,000. ఈలో నాష్టా కూడా రెడీ చేసి పెడతా. నాస్తానా? టిప్పిని కొసురా? డబ్బు రెడీ చేసి పెట్టండి, వస్తా. గుడ్ మార్నింగ్. 3,000 అదేంట్రా నీకు చేసేది? అమ్మ నేను ఎందుకున్నాను? నీకన్నీ నేను చేస్తాను. రా. పెళ్ళాన్ని నమ్మదు, రారా. కూర్చోరా. 20 ఏళ్ళుగా నేనేగా నీకన్నీ చేసింది. కన్నతల్లి నాకు తెలీదా? నిన్న వచ్చింది దానికేం తెలుస్తుందిరా? నా మొగుడికి పెళ్ళాం పోస్తే మాత్రం చల్లగా ఉంటాయేమో. వేళ్ళకి అమ్మ పెళ్ళం అనే తేడా తెలీదు. ఎవరు పోసినా కాలుతాయి, బొబ్బలెక్కుతాయి. పెళ్ళాం అట పెళ్ళాం. మొగుడికి ఏ పని చెయ్యాలన్నా డబ్బులు అడుగుతుంది. నేనెవరిని నమ్మి నా కొడుకుని కనలేదు. వాడికి ఏమేం చేయాలో అన్నీ నేనే చేస్తాను. రారా బోడి పెళ్ళాం. ప్రతిదానికి దాన్నేంట్రా బతిమాలేది? అది నీకు ప్లేట్లోనే పెడుతుందిరా. నేను తినిపిస్తాను. తిను. అవునత్తయ్య, మీరు మీ అబ్బాయికి స్నానం చేస్తారు, నీట్ గా ముస్తాబు చేసి పంపిస్తారు, ఆకలేసినప్పుడల్లా అన్నం పెట్టి గోరుముద్దలు తినిపిస్తారు. కానీ ఈ రాత్రి ఒకటి వస్తుంది. జయలలితకు అరెస్ట్ వారెంట్, పేపర్ న్యూస్. ఇలా చూడండి అత్తయ్య, పెళ్ళం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, అమ్మ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, ఆడపడిచి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, పిల్లలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. కుక్క పని గాడిద చేస్తే ఇలాగే మొహం పగులుద్ది. ఓ రహస్యం చెప్పనా? తల్లి చేసే అన్ని సేవలు చేసి వాటితో పాటు ఇంకో సుఖం ఇచ్చేదే పెళ్ళం. అవును, మీరు ఆ మగాడికి పెళ్ళలే కదా, అది మీకు ఎలా తెలియకుండా పోయింది? శభాష్, అదిరిపోయే ప్రశ్న. శాసనసభలో ముఖ్యమంత్రిని అడిగారు. నేను ఒక రహస్యం చెప్పనా? అది చెప్పేది కరెక్ట్ గానే ఉందే. కోటేశ్వరి, మరి టిఫిను కొడక. చాలనా? కొడక, 20 సంవత్సరాలుగా నా పని నేనే చేసుకుంటున్నా, నువ్వు అలవాటు చేసుకో. అతోయ్ 10-15 ఎంత? ఇది తెలీదు. 25 కావాలి. 25,000 హాట్ క్యాష్ కావాలి. ఎందుకురా? నీ కూతురికి నేను మొగుడుగా ఉండాలంటే ఇలా నువ్వు డబ్బు ఇస్తూనే ఉండాలి. మీరు తినేదే దండగ తిండి. ఇలా అడిగిన దానికంతా ఇవ్వను. ఏంటి నన్ను చూసి దండగ తిండి అంటావా? అవును. నన్ను చూసి వేస్ట్ పుట్ అంటావా? అవును. ఈ అమ్మగారితో కలిసి నువ్వు ఎన్నిసార్లు, ఈ అమ్మగారి కూతురుతో నువ్వు ఎన్నిసార్లు ఫస్ట్ ఎయిడ్ చదువుకున్నారా? అది కూడా మర్చిపోయి 2 సార్లు అయినా. 2 సార్లు కదా, పర్లేదు వదిలే, ఇంకోటి చూసి పెళ్లి చేసుకోవచ్చు. అదిగో ఆయన పిలు. అప్పుడు డెన్మార్క్ లో పాలమ్మే అప్పుడు ఆయన ఎందుకు పిలుస్తున్నారు? చూసినావంటారు కొడక, ఆయన మాత్రం ఆయన మొన్న మాత్రం ఆడు ఈడు. అమ్మగారు రానియండి, నేను చెప్తాను. మేము ప్యారిస్ కాదు, పిక్ పాకెట్, మేము సీటింగ్, నువ్వు ఆ కాది, నువ్వు మీరు ఆయనతో చెప్పక్కర్లేదు, ఇచ్చి చేస్తాను. ఆ కేసు రాబోతున్నారా? ఇదే ఆఖరిసారి. మళ్ళీ ఇంకోసారి అడిగారు ఊత లెక్క పెట్టిస్తాను, జాగ్రత్త. అది మాకు అలవాటే. అయినా పిక్ పాకెట్ సంబంధం అంటే అంత చీపా? రిజర్వ్ బ్యాంక్ లో ఉద్యోగం వస్తాను కొడక. నాకు 15, నీకు 10. నేనగా ఇంటి అల్లుండే. నేనగా నీ అబ్బాయి. నా దగ్గర డైరెక్షన్.
రండి. ఓయ్ నాకు వాటా? వాటానా? ఓనర్కి వాటానా? ఓయ్ నువ్వు పిక్ పాకెట్ గాడివి, పేవర్స్ గాడివి, మోసగాడివి, ఇవన్నీ నాకు తెలిసిపోయాయి. ఏ దొంగలుడు, నీకు 10. నాకు 10? నాకు 10. నీకు 5. నాకు 10. ఒరే జుట్టు పోలిగా, ఈ ఖజానాకు ఓనర్ నేనేరా. ఇదిగో నువ్వు అప్పుడప్పుడు డబ్బులు తీసుకో, నా కమిషన్ మాత్రం కరెక్ట్ గా ఇచ్చేయి. నేను అడిగితే నా పెళ్ళ చిల్లిగా అవ్వకూడదు. చూసావంటారే, మినిస్టర్ల కాడి నుంచి వియ్యం కూడా దాకా అందరూ లంచాలు తినేవాళ్ళే. దేశం ఇల్లు ఒకే లెవెల్లో ఉందా? ఏంటన్నా హ్యాపీ హోమ్ మోహన్ చూడు. కుట్టంటే పళ్ళు రాస్తా చూడు. చూడకిటు తెలివి తక్కువ దద్దమ్మా, నీ పెళ్ళాన్ని వాటేసుకోరా. వాటేసుకోవాలంట, సిచ్యుయేషన్ తెలియకుండా మాట్లాడుతున్నాడు. నాయనా ఎంత టాకెట్టుకున్నావా? ఇది మొత్తం కాళ్ళ మీద పడి ఉంటే చల్లగా తగిలి నీ పిల్లని టప్పును లెగి చూసి ఇలాంటి మగాడా నా మొగుడని కాంట్రించి అని ఉమ్మేసి ఉండేది. అర్థమైంది. వీటన్నిటికీ ఏరే చోట్లు ఉన్నాయి, అక్కడికి రా. నా పెళ్ళంతా చెప్పేసి వస్తా. లంచం తీసుకోవడానికి సంతకం పెట్టకూడదురా నాయనా. ఖర్చు చాలా ఉంది. పద పద పద. ఎక్కడ ఇలా వంగిపోతాం, అక్కడికి వెళ్తే గూని వచ్చేద్దేమో. పద. రోజు అబ్బాయిని బాగా చూసుకోవాలి మరి. చూసుకో. అయ్యో పో 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 పో, భయపడకు. మరీ ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా పిల్లల దగ్గరికి వెళ్ళి కాలు తట్టుకుని గడ్డ పట్టుకుని బతిమాలి బావాలి భంగపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తే లెక్క అక్కడే సెటిల్డ్. పిల్లల బాధ ఉండదు, వారసుల బాధ ఉండదు, పెంపుడు కొడుకు బాధ ఉండదు, ఇల్లు వాటిని కొనివ్వాల్సిన అవసరమే లేదు. ఇలాంటి చోట్లకి రావడం ఎట్టాడిదంటే ఇంట్లో ఎన్ని రకాల తిండినా హోటల్కి టిఫిన్ తింటలేదు. అలాంటి ఇది ఉంగిన చాలు నుంచో. అబ్బాయి సీనం జరగ. అయ్యో నమ్మదే, నేను చిన్నప్పుడండి. ఎవరో బాబాయ్ పిచ్చయ్య కుర్రోడ్ని అక్కడ వదిలేసి వచ్చా. అలాగా, పెట్టేయ్ పెట్టేయ్, ఫోన్ పెట్టేయ్. పోలీస్ స్టేషనా? రండి రండి. రోతల కేసుకి జామీనా? ఓయ్ అతను వదిలిపెట్టవయ్యా. పిల్లల్ని సరిగ్గా పెంచాలి. ఓకే. వాడు చిన్న పిల్లాడు సార్. నాన్న అయ్యో, ఏం నాన్న పరిగెడుతున్నా? దానికి వేరే కారణం ఉందిరా. ఒరేయ్ దగ్గరికి రాత్రా, ఏ వస్తే నాకే ఎయిడ్స్ వస్తుందేమో. అయ్యో ఇంకా అంత దూరం వెళ్ళలేదన్నా. అయ్యో ఇన్స్పెక్టర్, ఇక్కడ నా చుట్టూ తిరగద్దు, నాకు ఎయిడ్స్ వచ్చేలా ఉంది. ఇంకా మీకు ఎయిడ్స్ రాలేదా? రారా బాబు పోదాం. సార్ ఎయిడ్స్ అంటే ఏమిటి సార్? ఓయ్ ఇది నవ్వుతూ అడిగే విషయమా? సీరియస్ మ్యాటర్ అయ్యా. పరాయి స్త్రీలతో శారీరక సంబంధం ఉండటం, మగాడితో మగాడు కలవటం, భార్యను వదిలిపెట్టి వేరే ఆడవాళ్ళతో పడుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఎయిడ్స్ వస్తుంది. దానికి మందే లేదు, డైరెక్ట్ గా టికెటేనయ్యా. నువ్వు కూడా అప్పుడప్పుడు నైట్ డ్యూటీ అని వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి ప్రొద్దుట వస్తుంటావే, నీకు ఖచ్చితంగా ఎయిడ్స్ ఉంటుంది. ఎలాగో బుద్ధి వస్తే మంచిది. చూసావరా, నువ్వు వెళ్ళడం వల్లే ఇలా దుడ్డిదారిలో రావాల్సి వచ్చింది. రల్లే ఇప్పుడు చీకు, అందరూ లేచి వస్తారు. అమ్మో ఏంటి ఎప్పుడు నువ్వే అడ్డం తంతే. కొంచెం ఆగండి ఆగండి. ఆగండి. ఏంటి? ఏం లేదు, మన అబ్బాయి నా పేరు నిలబెడుతున్నాడు.
ఎలా? అలా చూడు, పెళ్ళాం నుంచోమంటే నుంచుంటున్నాడు, కూర్చోమంటే కూర్చుంటున్నాడు. నిజమైన వారసుడంటే వీడే. ఎంత ఇచ్చారు? దేనికి? అందుకే 1000 రూపాయలు. ఎక్కడిది? మా అమ్మ ఇచ్చింది. అమ్మ దొంగ. ఎంతసేపు అక్కడున్నారు? 5 నిమిషాలు, 5 నిమిషాలు. అంతలోనే పోలీసులు పట్టుకుపోయారు. 5 నిమిషాలకి 1000 రూపాయల? ఏ ఎక్కువ అంటావా? ఇప్పుడే వెళ్ళి 500 తిరిగి తీసుకొచ్చేస్తాను. తిరిగి ఇవ్వరు కదూ? 5 నిమిషాల సుఖానికి 1000 రూపాయలు ఇచ్చారే, అదే సుఖాన్ని మేవింట్లో ఉన్న భార్యలు మీకు జీవితాంతం ఇస్తున్నామే. 5 నిమిషాలకి 1000 రూపాయలైతే జీవితాంతం లెక్క వేసి చూస్తే మీరు మాకు ఎన్ని లక్షలు ఇవ్వాలి, ఎన్ని కోట్లు ఇవ్వాలి? అది వదిలేసి వరకట్నం పేరుతో లక్షల కోట్లు మీరు మా దగ్గర నుంచి దోచుకుంటున్నారు. ఇదేమి న్యాయం అండి? పర్వాలేదే, కోడలు లెక్కలు కరెక్ట్ గానే వేస్తోంది. 5 నిమిషాల సుఖంతో పాటు రోగాలు కూడా అంటించి వెళ్లే వ్యయాలకి మీరు డబ్బు ఇస్తున్నారు. మిమ్మల్ని నమ్మి ఏ క్షణమైనా మీకోసం ఎదురు చూసే భార్య దగ్గర మీరు డబ్బు అడుగుతున్నారు. ఒక వేసే కంటే భార్య హీనమైపోయిందా? రోషం, పౌరుషం, సిగ్గు, శరం, మానం, అభిమానం ఇందులో ఏ ఒక్కటున్నా సరే నాలుగు పీక్కోవాలి. ఊరుకోండి. ఇంట్లో పెళ్ళాం దగ్గర దొరకాల్సిన సుఖం దొరకలేదంటే మగాళ్ళు బయట తిరుగులు తిరగడం మామూలే. కరెక్ట్. అది ఇంట్లో నా పరిస్థితి కూడా అదే కదా. పెద్దవాళ్ళు ఉన్నారు కదా, సిగ్గు విడిచి మాట్లాడితే బాగోదనుకున్నాను. మాట్లాడిస్తున్నారు. అదెలాగత్తయ్యా? ఇంట్లో భార్య దగ్గర దొరకాల్సిన సుఖం దొరకలేదంటే మగాళ్ళు బయట తిరుగులు తిరగడం మామూలే కదా. ఇప్పుడు భార్యకు భర్త నుంచి దొరకాల్సిన సుఖం దొరకలేదంటే ఆమె కూడా ఇలాగ బయట తిరుగులు తిరగడం ఏమంటారు? అదేమైనా గౌరవంగా ఉంటుందా? ఒకటి, అమ్మగా బిడ్డల్ని బుద్ధిగా పెంచి మంచి దవలో పెట్టాలి. లేదంటే పెళ్ళైన తర్వాత భార్య అయినా మంచి దవలో పెడుతుందనుకొని నోరు మూసుకుని పడుండాలి. అలా అడుగు. పార్వతి, ఏంటి? ఒక 1000 రూపాయలు ఇవ్వు. ఎందుకు? అదే, ఇంట్లో పెళ్ళాం దగ్గర దొరకాల్సిన సుఖం దొరకపోతే మగాడు బయట తిరిగి వచ్చారు నువ్వేగా అన్నావు. న్యాయం గడిచి ఎవరు? ఈ రోజుల్లో చెప్పకుండా చేసేవాళ్ళకి మర్యాద. పిచ్చయ్యా, బయటికి రారే. ఎవరు రాదు ఇక్కడికి వచ్చిన పేరెట్ పిలిచేది? నీ పిండి నువ్వు అంతే. అమ్మ మీరేం పట్టించుకోకండి అమ్మా, మర్యాదకి వెళ్ళిపో బయటికి. నువ్వు రాయిలా, నువ్వు రాయిటు. ఎవరు నువ్వు? నీకేం కావాలి? అప్పమ్మా. అప్పలమ్మని పేరు షార్ట్ గా అప్పు అప్పు అని పిలుస్తాం. నువ్వు ఆపు. ఏంటి అప్పిచ్చావా? ఈ దరిద్రుడికి, ఈ బేవాసుడికి నేనెందుకు అప్పిస్తానమ్మా? ఒళ్ళమ్ముకున్న డబ్బు. మీరు అలా చూస్తే నేనేం చేయనమ్మా. ఇప్పుడు గంజా అమ్మడం లేదు, సారా అమ్మడం లేదు, బస్సులో ఎక్కడం లేదు, పిక్ పాకెట్లు కొట్టడం లేదు. ఇంట్లో కూకోబెట్టి ముప్పొద్దులా మేపుతుంటే ఉప్పు కారం తిని వాళ్ళు ఊరుకుంటుందా? గొడవ చేసేస్తుంది మరి. నాయనా, మొన్న అత్త కట్అవుట్ అండి. నాయన కట్అవుట్, నేను కట్అవుట్. నువ్వు నీ కూతురు సావండి. ఆగండి. అంది అంతే. వీటికేం తక్కువ లేదు. కానీ ఎవరెవరో సాధిస్తున్నారు. ఇక మీద ఇంటి వైపే రాకు. డబ్బు వచ్చిందిగా. ఎవరు నన్న బావాని పిలుస్తున్నావు? చూసావా, డబ్బు రాగానే బావాని పిలుస్తా, లేకపోతే కుక్క నక్క బేవారు అని మాత్రం పిలుస్తా. బంగ్లాలో త్వరలాగా కూర్చున్నావు. నన్ను మర్చిపోకు బావా. ఎలా మర్చిపోతావు? అప్పు రాత్రికి చేపలు పులుసు చేసి ఎదురు చూస్తుంటా, తప్పకుండా వచ్చే బావా. అమ్మగారా, ఆకూరలమ్మా. కట్టుకున్న మొగుడని ఆయన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాను.
ఉదయం ఉప్మా పెసరట్టు తీసుకొచ్చి పెట్టాను. రాత్రి కాగానే బాసా హోటల్లో బిర్యానీ తెచ్చి పెట్టాను. ఇవన్నీ తిని నన్ను ఇలా మోసం చేస్తాడనుకోలేదు. ఇదిగో ఉదయాన్నే గుమ్మ ముందు కూర్చొని ఏడవకుండా విషయం ఏంటో చెప్పు. నా మొగుడు నన్ను వదిలేసి ఇంకొక దాన్ని లేపుకుపోయాడమ్మా. కూడా నాశనం అయిపోతాడు. అమ్మా ఆయన్ని తిట్టబాగండి అమ్మా. తప్పంతా నాదేనమ్మా. ఏంటి అనేది? నాకు అసలు బుద్ధి లేదమ్మా. ఆయనకి నోటికి రుచిగా తిండి పెట్టానే తప్ప కావలసిన సుఖాన్ని ఇవ్వలేదమ్మా. పెళ్ళామన్నది దగ్గరికి రానివ్వకుంటే మొగుడనేవాడు ఎంతకాలం ఎదురు చూస్తాడు. అందుకే మగబుద్ధి చూపించాడు. మొగుడి దగ్గరికి రానివ్వకుంటే వేరే దాన్ని లేపుకు వెళ్ళిపోతాడా? ఏంటిది? అది మీరే చెప్పారుగా రాత్రి అవగానే తల నిండా మల్లెపూలు పెట్టుకోవాలని. బాగుందా? ఏం చేస్తున్నావు? మొగుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూడాలని చెప్పారుగా. 2 గంటల సేపు నుంచి ఎదురు చూస్తున్నా. మత్తెక్కించేలా నవ్వాలని చెప్పారుగా. అయ్యో మత్తొచ్చే. ఇప్పుడేం చేస్తున్నావు? తల నిమురుతుంటే సుఖంగా ఉంటుందని చెప్పారుగా. అవునవును. ఆ తర్వాత ఏం చేయాలి? ఇప్పుడేం చేసావు? చెంపలు నిమిరాను. 2 పళ్ళు పోయింది. పర్వాలేదు, చేయి తీయండి. ఏమండి? ఎవడరాది వేరే మగాడు నా రూమ్ లో? నేనే పిలిచాను. ఏమండి ఇప్పుడు సరిగ్గా ఉందా? మీకు మూడొచ్చుండాలి. ఇప్పుడు తాకాలంటే 5,000 రూపాయలు ఇవ్వాలి. తెలివి ఉందా నీకు? ఉంది. బుద్ధి ఉందా నీకు? చాలా ఉంది. బుర్ర ఉందా నీకు? ఇప్పుడు మీరు అడిగారే ఆ మూడింటికి ఒకటే అర్థం. వేరే ఏదైనా అడగండి. మొగుడిని దూరంగా ఉంచి అత్త మీద పగ తీర్చుకోమని చెప్పా. ఇప్పుడేమో ఆడికి రుచి చూపించి వచ్చావు. అందుకని నా మొగుడికి చిన్న వయసు, కంటికి అందంగా, చూడటానికి లక్షణంగా, ముక్కు మొహం భలే హుషారుగా, టమాటా పండులాగా తడతడమంటూ, తర్వాత ఈ మిలిటరీకి పోయి వచ్చిన వాళ్ళగా గంభీరంగా టిప్ టాప్ అని, తర్వాత ఇంకోటి ఉంది ఓ పెద్ద ఇంగ్లీష్ లాగా. నువ్వు నార్మల్. వాళ్ళు ఎంత కట్నమైనా అడగచ్చు, నగలు అడగచ్చు, నాణ్యాలు అడగచ్చు. వాటి గురించి మీకు దిగులేదు. మొగుడు కాస్త టిప్ టాప్ గా గంభీరంగా వస్తే చాలు వాడికి పడిపోతారు. ఇలాగే నా కూతురు, అదే నీ చెల్లెలు. దాన్ని ఎన్ని హింసలు పెట్టినా, ఎంత రాచి రంపాన పెట్టినా బాధపడలేదే. మొగుడు ఎదురుగా రాగానే చూసింది, నవ్వింది, పడిపోయింది. నవ్వకమ్మా. ఏది రెచ్చిపోతున్నారు? ఆ కోరలావిడ ఏం చెప్పిందో తెలుసా? పెళ్ళం పట్టించుకోకుండా ఉంటే మొగుడు దేంతోనే లేచిపోతాడట. నా మొగుడు అలా చేస్తే నేనేం చేసేది? నేనేం తెలుగుతనంగా అలా చేయలేదు చిన్నానా. ఏం జరుగుతుందో మీరే ఓర్పుగా ఉండి చూడండి. అమ్మా అమ్మా వెళ్ళమ్మా, మీ అత్తగారి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకో. వెళ్ళి. బాబు, నాకు చాలా సంతోషంగా ఉందిరా. చూడు, నువ్వు ఎక్కువ శ్రమ పడకూడదు. పళ్ళ రసాలు, హార్లిక్స్ అన్నీ తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. అయ్యా నవ్వు చూడు. మీ అమ్మకి ఎంత పొగరుండాలి. ఏదో కోడలి పిల్ల మొదటిసారి కడుపుతో ఉందే, ఆశీర్వదించమని కాళ్ళ మీద పడిందే. అమ్మా నువ్వు ఒట్టి మనిషివి కాదు, ఆరోగ్యం జాగ్రత్త, పండటి బిడ్డని కను అని ఆశీర్వదించడం పోయి నువ్వు అదృష్టవంతుడు నాయన రా హార్లిక్స్ తాగని మిమ్మల్ని పిలుస్తుంది. మొహం చూడు మొహం. మీరు పిల్లలు కనుకోండి పోండి. అలాగే. ఒకళ్ళు ఎట్లా పిల్లగంటారు? ఆ మాత్రం నాకు తెలీదా? మీ అమ్మ పిలుస్తుంది. మీ అత్తగారికి ఎంత పొగరో చూడు. ఇంటి కోడలు కడుపుతూ ఉందంటే అది ఎంత పెద్ద విషయం. ఏమన్నా పట్టించుకుందా?
అదే మన పేటలో అయితే శ్రీమంతం ఎట్ట చేసేవాళ్ళం. ఇగో చూడు పూచమ్మా, మీరు డెన్మార్క్ కూడా నమ్ముతోంది, మేము పేట వాళ్ళమని తెలుసు. మా బంధువులు తీసుకొస్తామని చెప్పి పేట వాళ్ళని వేసుకొచ్చి శ్రీమంతం ఆదర కొట్టేద్దాం. ఏంటి నాయనా? పిల్లమ్మకు బిడ్డ పుడుతుందంటే మీకు సంతోషంగా లేదా? ఏంటి మాట్లాడవు? అమ్మా, నా కూతురు పట్టు చీర కడితే పట్టుకే అందం అమ్మా, నూలు చీర కడితే నూలుకే అందం అమ్మా. దాని చీర కట్టు అందం చూసి ఊళ్ళో ఆడవాళ్ళందరూ అసూయపడేవాళ్ళు. అటువంటి నా బిడ్డని ఒంటి మీద బట్టలు లేకుండా నట్టనాటి రాత్రి బయట నిలబెట్టిందమ్మా ఆ దుర్మార్గురాలు. నీ ద్వారా దాని మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. నువ్వేమో గర్భవతిగా వచ్చావు. నీకు ఇక ప్రేమ బంధం అన్నీ కలుగుతాయి. ఇక మీదట నువ్వేం పగ తీర్చుకుంటావు? చిన్నాయన, ఆ సంగతి నా గుర్తు పట్టు, నేను చూసుకుంటాను. రండి రండి, పర్లేదు రండి. ఎక్కడికి తీసుకెళ్తున్నా? మంది వేసుకుందాం. అయ్యో, నేను మందు కొట్టనాయా? కొట్టకూడదు, తాగాలి. ఇలా చూడండి, ఇది వేసుకుంటే ధైర్యం వస్తుంది, ఇది వేసుకుంటే కండబలం వస్తుంది, ఇది వేసుకుంటే గుర్రాన్ని లొంగ తీయచ్చు, ఇది వేసుకుంటే లొంగని ఏనుగుల్ని కూడా లొంగ తీయచ్చు. లొంగని ఏనుగుల్నే లొంగ తీయచ్చు అంటే లొంగని పెళ్ళాన్ని ఒకే దెబ్బకు లొంగ తీయచ్చు. ఏంటి పెళ్ళాన్ని లొంగ తీయొచ్చా? కూర్చుని లొంగ తీయచ్చు. అయ్యో, పొలం మారుతుందయ్యా. అయ్యో అయ్యో అయ్యో, అనుకున్నదేగా. అప్పుడు వెయ్యపరాలి కర్ర. వగల రాణివి నీవి, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడి కుదిరెను, మనసు దిగిరావే. ఏ కైపు నీకు ఎక్కిందా? ఊరుకోండి, ఈ వయసులో ఇవన్నీ కావాలా మీకు? మసక మసక చీకట్లు మల్లె తోట వెనకాల మా పటేళ్ళ కలుసుకో, నా భార్యామణి కలుసుకో, నా భార్యామణి కలుసుకో, ఆ కలుసుకో, ఆ కలుసుకో. ఆగవే నాకు ఆగటం లేదు, ఆగవే ఆగవే ఆగమంటుంటే. నీకు తమ్ముడిని ఇవ్వబోతున్నా. ముసలాడికేదో అయింది. రావే రావే బాల, హలో మై డియర్ లీలా, రావే రావే బాల. ఎంత మధుర ఈ మావయ్యకి మరీ బుద్ధి లేదత్తయ్య. ఈ వయసులో ఆయనకి ఇవన్నీ అవసరమా అంటున్నాను. నేను చీర తీసుకొస్తుంటే వదలలేదు అత్తయ్య, అడ్డుకుంటున్నారు అత్తయ్య. ఎంతో కష్టపడి గోడ దూకి తీసుకొచ్చారు అత్తయ్య. అయ్యో, కోపంతో మేము అలా కందగట్లాగా కంతిపోయింది. చలి జ్వరం వచ్చినట్టు ఒళ్ళంతా వణుకుతోంది, కాళ్ళు చేతులు అదురుతున్నాయో. అయ్యో, మరీ నీచంగా ఉంది కదా అత్తయ్య, అవమానంగా ఉంది కదా అత్తయ్య, మరి అసహ్యంగా ఉంది కదా అత్తయ్య. అవన్నీ సరే అత్తయ్య, అన్ని సుఖాలని సంతోషాలని అనుభవించి మనవలు మనవరాల్ని ఎత్తుకునే వయసు వచ్చిన తర్వాత కూడా మీరు ఇంతగా సిగ్గుపడుతున్నారే. ఇదే విధంగా ఈ ఇంటి కోడలి పిల్లని అర్ధరాత్రిలో గుమ్మంలో అర్ధనగ్నంగా మీరు నిలబెట్టారే,
ఆమె ఎంత బాధపడి ఉండాలి. మనము చేసిన పాపాలన్నీ మనమే అనుభవించే రోజు వస్తుంది. చింత చచ్చినా పులుపు చావలేదు చూడు. పొగరా తగ్గిస్తాను. అయ్యి అత్తయ్యకి మావయ్యకి రొమాన్సా? నువ్వు నీ పని చూసుకో. అయ్యో చచ్చం. రాత్రి జరిగింది గుర్తు చేద్దామని. ఎందుకయ్యా విదిలేశావు? పెళ్ళాం కదా అని విదిలేశాను. అయ్యో ఏంటి చిన్న ఇలా పట్టపగలే వచ్చావు? అది కాదమ్మా వరాలు, రాత్రి మీ అత్తగారు నువ్వు ఎన్ని తిప్పలు పెట్టావో విని నేను ఎంత సంతోషించానో తెలుసా? ఏది చెయ్యవు? ఇక్కడ నుండి చూస్తే జైల్లో ఉన్నట్టున్నారు కదమ్మా. ఇక్కడి నుంచి చూస్తే నువ్వే జైల్లో ఉన్నట్టున్నావు. వెళ్ళి పని చూసుకోపా. అందుకే మీతోనే మాట్లాడు. చూసామమ్మా ఈ పండాన్ని కూడా లోకైపోయాను. టైం రండి. అమ్మా ఇన్నాళ్ళు పగతో రగిలిపోతున్నా నా మనసు ఇప్పుడు కొంచెం చల్లబడిందమ్మా. ఇంకొక విషయం వింటే నువ్వు ఎంతకంటే సంతోషపడతావు చిన్నానా. ఏంటమ్మా? నా చెల్లెలు మా అత్తగారి దగ్గర ఎంత దారుణమైన చిత్రహింసలు అనుభవించిందో వాటన్నిటికీ ప్రతీకారంగా తనే స్వయంగా వచ్చి ఆమెను శిక్షించబోతోంది. ఏంటమ్మా నువ్వు అనేది? చచ్చిపోయిన నీ చెల్లెలు ఎలా వస్తుంది? వస్తుంది చిన్నానా, ఈ రోజు రాత్రి చూడు. ఎవరి ఆడది అందంగా కూడా ఉన్నట్టుంది. ఎవ్వరూ భయపడకండి, నేనున్నా, ధైర్యంగా రండి. అమ్మా నువ్వు మొగాడివిరా, ముందు నడు. పోదామంటావా? ధైర్యంగా రండి. అమ్మా ఇదేం వాళ్ళమ్మా? అటుపక్క ఈ రూమ్ లోంచి శబ్దం వస్తుంది. తక్కోండి తక్కోండి. అమ్మా మామిడికాయ కొరుకుతాం. మామిడికాయ కొరికితే అర్థమేమిట్రా? మామిడికాయ తింటుందని అర్థం. ఆడవాళ్ళు మామిడికాయ తింటే అర్థం ఏమిట్రా? మామిడికాయ రుచిగా ఉందని అర్థం. నోరు మూసుకురా మట్టి బుర్ర వెతవా. కరెక్ట్. హల్వా ఇవ్వు. అల్వారా? ఏ కుంటనక్క, హల్వా ఇవ్వవే. చచ్చిపోయి మీ పెద్ద కూడా దెయ్యమై వచ్చింది. ఇగో కోటేశ్వరి, తప్పు తప్పు, మమ్మల్ని అలా చేయకూడదు. ఇగో ఏదైనా ఉంటే చర్చల ద్వారా తీసుకుందాం. ఇగో తప్పు వదలు. ఇగో వదలు. ఏ ముద్రి పట్టుకోవడమే. అమ్మా నాన్న, పెళ్ళానికి దెయ్యానికి ఏంటి తేడా? ఇద్దరు ఒకటేరా. హల్వా ఇవ్వు. అమ్మా హల్వా, హల్వా ఇవ్వవే. నా పెళ్ళ దెయ్యానికి ఏంటో అయింది. ఏంటన్నా? దెయ్యాన్ని గొడుగు పడుతున్నాను రా. పెళ్ళాం దెయ్యానికి గొడుగా స్టైల్గా నుంచింది. పట్నం దెయ్యం మీ అమ్మను పట్టి పీడించడానికి వచ్చిందిరా కొడక. రే బాలు, తను తీసుకుపోరా, తొందరగా తీసుకో. పోరా. ఏం చేస్తున్నావురా? ఎత్తుకోవడానికి ట్రై చేస్తున్నాను నాన్న. అరుగుగా ఉందా? నువ్వు నాలాగేనా? అయితే ఇచ్చిపోరా. సరే
లేదమ్మా, అనుమానమే లేదు. మీ పెద్ద కోళ్ళే దెయ్యమై వచ్చింది. దీన్ని మనం వదిలించుకోకపోతే హల్వాలో విషం కలిపేమన్న నిజం బయటపడిపోతుందమ్మా. అతను ఇష్టం వచ్చినట్టు ఏడిపిస్తున్నారే, మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం? ఏమనుకుంటున్నావురా నన్ను? నా దగ్గరికి వచ్చి నకరాలు పడుతున్నావా ఎదవా? సూళ్ళూరుపేట, నాయుడుపేట, చిలకలూరుపేట, నరసరావుపేట, నీ అమ్మపేట, నీ అబ్బపేట, నీ అక్క, తాత, నీ మా. ఏంటమ్మా, ఏంటి అలా ఉన్నావు? చిన్నాన్న, ఇంతవరకు నువ్వు చెప్పిందే నేను చేస్తూ వచ్చాను. కానీ ఒక్కసారి మాత్రం నువ్వు చెప్పని పని ఒకటి నేను చేయబోతున్నాను. దీనివల్ల నా సంసార జీవితానికి కూడా సమస్య రావచ్చు. జ్యోతిష్యుని కూడా కన్సల్ట్ చేశాను. నాకు మనవడే పుడతాడని ఆయనే చెప్పాడు. అది మాత్రమే కాదు, మనవడు పుట్టిన అదృష్టం వల్ల చాలా ఆస్తి కలిసి వస్తుందట. ఎందుకు అందరూ వచ్చారు? ఏంటమ్మా అలా అడుగుతున్నావు? కడుపుతో ఉన్నావు కదా, చూసిపోదామని వచ్చాం. ఇప్పుడు నేను కడుపుతో లేను, నిన్నే తీయించేసుకున్నాను. ఏమిటి ఎందుకు ఇలా చేశావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? కడుపులో ఉన్న బిడ్డని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? చెప్పవే. ఏయ్, నీ కడుపులో ఉన్నది నా కొడుకు ఆస్తి. దాన్ని తీసేయడానికి నీకే అధికారం ఉంది. వదిలేదునా, ఇప్పుడే వస్తారు. నా కడుపులో పెరిగేది మీ కొడుకు ఆస్తా? ఇది మీ ఆస్తి. కోడలు రావాలి, మనవలు మనవరాళ్ళని ఎత్తుకోవాలని ఆశించి బిడ్డలకు పెళ్లి చేసేవాళ్ళే పిల్లా పాప కావాలని ఆశపడాలి. మీరు డబ్బు కావాలి, నగలు కావాలని పీడించి పెళ్లి జరిపించారే, మీరెందుకని ఆశపడుతున్నారు? మనవడు కావాలా మీకు? ఇదిగో, ఇదే మీ మనవడు. ఇదే మిమ్మల్ని మా అమ్మ అని పిలుస్తుంది, మీ అబ్బాయిని నాన్న అని పిలుస్తుంది, మీ భర్తని తాత అని పిలుస్తుంది. దీనితో ఆడుకోండి, జోలు పడండి, స్నానం చేయించండి, పాలు పట్టండి, మీ కుటుంబం పెరుగుతుంది. ఈ కుటుంబంలో ఇంకో మగ పిల్లాడు పుట్టుంటే వాళ్ళు అడ్డం పెట్టుకుని ఇంకా ఎంతో మంది స్త్రీల జీవితాన్ని నాశనం చేసేవారు. అందుకే నేను గొడ్రాలైనా పర్వాలేదని నా కడుపు తీర్చేసుకున్నాను. బాగా ఆలోచించి చూడండి, ఇదే విధంగానేగా మీరు ఒక అమ్మాయి కడుపును అన్యాయంగా తీర్చేశారు. దేవుడు దయదలిచి ఈ కుటుంబానికి ఒక వారసునిచ్చాడు. అది వద్దని డబ్బాసుతో మీరే నాశనం చేశారు. ఇక ఈ జన్మలో ఈ కుటుంబంలో ఒక వారసుడు పుడతాడా? బాలు, ఏమిట్రా ఇది? నీ పెళ్ళ నోట్ బాగుతుంటే చూస్తూ ఊరుకుంటావే? భార్యాభర్తల సంసార జీవితానికి పునాదిగా ఉండేదే బిడ్డ. ఎప్పుడైతే దయా దాక్షిణ్యం లేకుండా దాన్ని తీర్చుకుని వచ్చావో అప్పుడే నీకు నాతో కాపురం చేసే అర్హత పోయింది. పో బయటికి, పోయే బయటికి. లోపలెవరో వరకట్నం తీసుకున్న నేరానికి మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాను. ఎందుకు మీరు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు? ఏంటమ్మా నువ్వు అనేది? అది నా కుటుంబం, జైలుకు వెళ్ళబోయేది నా భర్త. నన్ను అడగకుండా మీరెందుకు ఇచ్చారు? నువ్వు నీ సంతోషాన్ని దూరం చేసుకున్నావు, నీ మొగుడిని దూరం చేసుకున్నావు, నీ జీవితాన్ని దూరం చేసుకున్నావు, కడుపులో బిడ్డను దూరం చేసుకున్నావు. ఇన్ని దూరం అయ్యాక కూడా నీకు వాళ్ళ మీద ప్రేమ చావలేదు చూసావా? నీ భర్త మీద భక్తి పొంగుకొస్తోంది చూసావా? మీ ఆడవాళ్ళు ఇలా అమాయకంగా అఘోరిస్తుండబట్టే మగాళ్ళు అంత ధైర్యంగా కట్నం అడుగుతున్నారు. ఇప్పుడు చెప్తున్నా విను, ఎప్పుడో నువ్వు ఆ కుటుంబంలో ఒకదానిగా చేరిపోయావు.
అటువంటప్పుడు నా కూతుర్ని దయాదాక్షిణ్యాలు లేకుండా హింసించి రక్తం కక్కుకు చచ్చేలా చేసిన ఆ దుర్మార్గురాలి మీద పగ తీర్చుకోవడానికి నీ అనుమతి నాకు అనవసరం. నీకు చేతనైంది చేసుకో. కట్నం కేసాగా అవును. 7 ఏళ్ళు రాసి పెట్టుకో. ఏమండి సైలెన్స్. నేరస్తులతో ఎవరు మాట్లాడకూడదు. ఇలా చూడండి సార్, ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తి నేనే. ఈ కేసు నేను వాపస్ తీసుకుంటున్నాను. ఎందులో సంతకం పెట్టాలో చెప్పండి. ఒక్క నిమిషం మేడం. నేను చెప్పినట్టు చేసావంటే కేసు గెలుస్తా. బుద్ధుందా నీకేనయ్యా? పెద్దాయనా నా కాదు, నీకే చూడు. నాన్సెన్స్. పల్టూరుడా నాకేలే. మీ కేసు మటాష్ అయిపోయిందయ్యా. ఏంటయ్యా ఇది? కేసు పోయిందంటున్నాడు. అడుగు. కరెక్ట్ గా అడుగు. కేసు పోతే పోయింది. పెళ్ళామే కేసు వాపస్ తీసుకుంటే కట్నం కేసు ఏమాత్రం నిలవదయ్యా. తెలివి ఉందా? అతన్నే మా అమ్మాయి కేసు వాపస్ తీసుకుందంట. అయితే కేసు నిలవ. అయ్యో, తీసుకెళ్ళి. రారా వెళ్దాం. అమ్మా, అటెక్కడికి వెళ్తున్నావు? ఇట్రా. లాయరు, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఏంటి, నీ మొగుడు రాలేదా? వెనకాల వస్తున్నాడా? నిన్ను పోలీస్ స్టేషన్ వాకిట్తోనే ఏడవమని వదిలేసి వెళ్ళిపోయాడా? కూర్చో. నా మొగుడు, నా ఇల్లు. తొందరపడ్డావు కదా. గట్టిగా చెప్పు. తొందరపడ్డావు కదా. గట్టిగా చెప్పు. తొందరపడ్డావు కదా. అరే అదే చెప్తా కూర్చుంటావేట. తర్వాత చెప్పు. కేసు నీ సైడ్ స్ట్రాంగ్ గా ఉండేది. ఆ, నువ్వు అని ఉంటే 7 ఏళ్ళు లోపల తోయించేవాడిని. ఆ తర్వాత ఆ 7 ఏళ్ళు నన్నెవరు కాపాడతారు చెప్పండి? భర్తని జైలుకు పంపిస్తే అతను శిక్ష పూర్తయి తిరిగి వచ్చిన తర్వాత ఆ భార్యతో సంతోషంగా కాపురం చేస్తాడా? లేక మీ చట్టం వెనకాలే మా బెడ్రూమ్ వరకు వచ్చి భార్య భర్తలు ఇద్దరు కాపురం చేసుకుంటున్నారా లేదా అని చూస్తూ ఉంటుందా? ఉండదు. మరి నాకు దారి ఏమిటో చెప్పండి సార్. ఇంకో పెళ్లి చేసుకోమంటారా? లేదా జీవితాంతో పుట్టింట్లోని జీవచవలా పడుండమంటారా? లేదంటే వీధి దగ్గర బెచ్చబెట్టుకోమంటారా? మీ చట్టంలో భార్యను భర్తను విడదీయడానికి మాత్రమే అవకాశం ఉంది. ఒకటిగా కలపడానికి ఎలాంటి అవకాశం లేదుగా? ఖచ్చితంగా లేదు. ఒక భార్య భర్త కలిసి జీవించలేకపోతే ఆ భార్యకి పేరు మొగుడు తెలిసింది. మరి ఆ భర్తకి పేరేమిటి? చెప్పబోయా, చట్టంలో వాడికి పేరేంటి? తెలుగు భాషలోనే దానికి పేరు లేదు. భర్త చచ్చిపోతే ఆ భార్యకి పేరు విధవ. మరి భార్య చచ్చిపోతే ఆ భర్తకి పేరేమిటి? చెప్పబోయా, చట్టంలో వీడికి పేరు లేదా? తెలుగు భాషలో దేనికి పేరు లేదు. కట్టుకున్నవాడు వదిలేస్తే బతకడానికి వేరే దారి లేక తప్పుడు దోవన వెళ్ళి ఆడదానికి పేరు వ్యభిచారి. అలా వెళ్ళి ఆ మగాడికి పేరేమిటి? వీడికి చట్టంలో గాని తెలుగు భాషలో గాని పేరు లేదంటావా? లేదు. మొదటి చూపులోనే మనసులు కలిసి మొదటి రాత్రిలో ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాంతం ఒకటిగా కలిసి జీవించే మగాళ్ళు ఆడవాళ్లు తలుచుకుంటేనే ఈ సమాజంలో వరకట్ట సమస్య తీరుతుంది. మీరు మీ చట్టం ఏమీ చేయలేరు. కరెక్ట్. అంతకంటే జైలుకు వెళ్లకుండా నా భార్య నన్ను కాపాడిందనే సానుభూతితో ఏదో ఒక రోజు నా భర్త నాతో కాపురం చేస్తాడన్న నమ్మకం నాకుంది. అచ్చాలు. అది నువ్వు ఆ గడ్డి తీసి పశువులకై. నేను లాయన్నయ్యా. అయితే నన్ను గడ్డేయమంటావేంటి? అది చెప్పిందల్లా కరెక్ట్ అన్నావు. గంగిరెద్దులాగా తలాడిచ్చావు. నువ్వేం లాయరువి? ఎప్పుడు ఈ కుటుంబ గౌరవం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిందో ఇక దానికి ఇంట్లో స్థానం లేదు. ఈ రోజుతో దాన్ని మర్చిపో. వీలైనంత తొందరలో నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను.
కుంకుమ తీసుకోండి. అదొకటే తక్కువ. ఆడవాళ్ళు కుంకుమను వద్దని చెప్పకూడదు. నేను ఎంతో చెప్పి చూశాను, కానీ మా అమ్మ వినలేదు. మా అమ్మ నాకు వేరే పెళ్ళి. ఆగు. సమాధానం చెప్పకుండా వెళ్తే ఎలా? నన్నేమని చెప్పమంటారు? మీ అమ్మ చెప్పింది, మీరమ్మ మాటకి ఎదురు చెప్పలేరు. వీలైతే నాకు శుభలేఖ పంపండి, ఓ అక్షంతలు వేసి వెళ్తాను. ఇంకేం కావాలి? విడాకుల పత్రం కావాలా? ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి, పెట్టేస్తాను. మీకేమండి? మీరు మగవారు. నాన్న కోసం ఒకరిని చేసుకోవచ్చు, అమ్మ కోసం ఒకరిని చేసుకోవచ్చు, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, మామ, బామర్ది, పని మనిషి, ఇలా ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కరిని చేసుకోవచ్చు. ఆడదాని జన్మ అంత హీనంగా తయారైపోయిందిగా. కానీ ఒకటి మాత్రం చెప్తున్నానండి, మెట్టినింటికి వచ్చే ఆడపిల్ల మామగారిని నమ్మి రావడం లేదు, అత్తగారిని నమ్మి రావడం లేదు, భర్త ప్రేమను మాత్రం నమ్మి వస్తుంది. ఆ ప్రేమ దొరికితే చాలు, మిగతా ఏ కష్టాన్నైనా తట్టుకుంటుంది. నాకు నీ మీద ఆశ లేకపోతే ఇంత దూరం నేను వెతుక్కుంటూ వస్తానా కోటేశ్వరి? ఇప్పటికీ ఏం మించిపోయింది లేదు. పెళ్లికి చాలా టైం ఉంది. ఒకే ఒక్క మాట, నేను చేసినంత తప్పని మా అమ్మతో చెప్పు. ఎలాగైనా సరే కష్టపడి ఈ పెళ్లి నేను ఆప్ చేస్తాను. అయితే ఓ పని చేస్తారా? ఏంటది? మీ అమ్మను వదిలేసి నాతో రండి, మనం వేరే కాపురం పెట్టుకుందాం. ఏంటి మొహం అలా మాడిపోయింది? అది ఎలా వీలవుతుంది కోటేశ్వరి? ఎందుకు వీలు కాదు? కాదు, నన్ను వదిలేసి మా అమ్మ ఒక్కరోజు కూడా ఉండలేదు. మీ అమ్మ ఉండలేదంటారా, లేక మీరే ఉండలేరా? నేను ఉండలేను. ఓహో, ఒకే ఒక్కరోజు కూడా మీ అమ్మను వదిలి మీరు ఉండలేరు. కానీ మా ఆడవాళ్ళు మాత్రం కన్న వాళ్ళని పూర్తిగా మర్చిపోయి జీవితాంతం మీతోనే ఉండాలి. తాళి కట్టిన మరుక్షణమే మీ పుట్టింటికి వెళ్ళొద్దు, మీ అమ్మతో మాట్లాడద్దు, మీ అన్నదమ్ముల్ని చూడొద్దు, అక్కడికి పోవద్దు, ఇక్కడికి పోవద్దని హద్దులు పెడతారు. పుట్టింటికి పూర్తిగా నీళ్లు వదిలేసి వాళ్ళిచ్చే కట్ట కరుకులు మాత్రం నాకు అప్పు చెప్పి నా కాళ్ళ దగ్గర పడి ఉండమని చెప్తారు. ఎందుకంటే మేము మీకు బానిసలు కదా. అది మనసులో పెట్టుకోలేక మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చారు. భార్య అని ఆడది భర్తను అనుసరించాలి, మామగారిని అనుసరించాలి, అత్తగారిని అనుసరించాలి, వాళ్ళ కుటుంబంలోని అందరినీ అనుసరించాలి. అదే విధంగా మీరు మమ్మల్ని అనుసరించాలని నేను చెప్పడం లేదండి. భార్య కూడా ఓ మనిషి, ఆమెకి ఓ మనసు ఉంటుంది. ఆ మనసుని కాస్త అర్థం చేసుకోకూడదు. ఏదో పెళ్లి చేసుకున్నాం, వండి పెట్టాం, కాపురం చేసాం, పిల్లల్ని కన్నామని బతికే బతికే కదండి. బంధం, అనుబంధం, ప్రేమ, అనురాగం, మానవ అభిమానం, సిగ్గు, శరం ఏమి లేకుండా బతకడానికి మేమైనా పశువులవా? అలా పశువుల్లో ఉండాలనుకుంటే అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. భర్త ఇంట్లోనే ఉండి తీరాల్సిన అవసరం లేదు. మీరు మీ అమ్మ చెప్పిన పిల్లని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి. మీ అమ్మ మీ అన్నయ్యకి రెండో పెళ్లి చేసింది, ఇప్పుడు మీకు కూడా చేస్తుంది. మీ నాన్న మాత్రం ఏం పాపం చేశారు? ఆయనకు ఓ పిల్లని చూసి చేయమనండి, కుటుంబ గౌరవం పెరుగుతుంది. చిన్నాయన, దీనికి అంతటికి కారణం నువ్వే కదా. చెల్లెమ్మ కాపురం నాశనం చేసి నీ పాటికి నువ్వు వేరుశనగలు తింటూ కూర్చున్నావా? సుఖంగా వేరుశనక్కాయలు కూడా తిన్నావు. అంటే తప్పంతా నాదేనంటావు. నీ తప్పేమీ లేదు, నీ తప్పు ఏమీ లేదు. నువ్వు దానికి అన్నవేనా? అవును. నువ్వు దానికి వదినవేనా? వదినంటే తల్లి తర్వాత తల్లి అంటారే, దాని పెళ్లి కోసం పైసా అయినా నువ్వు కూడబెట్టావా? లేదుగా. మరి అలాంటప్పుడు నీ చెల్లెలకి పెద్దింటి సంబంధం తేవాలని ఎలా అనుకున్నావు? ఆశ, పేరాశ. ఈ ఆశ పేరాశ నీకు మాత్రమే కాదురా, ఆడపిల్లలు ఉన్న వాళ్ళలో 195 మందికి ఉంది. 5,000 ఉన్నవాడు 50,000 సంబంధం చూస్తున్నాడు, 50,000 ఉన్నవాడు 5 లక్షల సంబంధం చూస్తున్నాడు, 5 లక్షలు ఉన్నవాడు 5 కోట్ల సంబంధం చూస్తున్నాడు. అబ్బాయి కారు ఉందా, బంగళా ఉందా, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని చూస్తున్నారు తప్ప మంచి అలవాట్లు ఉన్నాయా, మంచి సంప్రదాయం ఉందా అని ఎవరు చూస్తున్నారా?
మన అమ్మాయి అత్తారింటికి వెళ్ళి షోగ్గా వయ్యారంగా కాలు మీద కాలేసుకుని మహారాణిలాగా బతకాలని ఆశపడుతున్నారే తప్ప ఆ అమ్మాయి జీవితాంతం కంటతడి పెట్టకుండా ఉండాలని ఎవరూ ఆలోచించడం లేదురా. అప్పో సప్పో చేసైనా తమ తాహతుకు మించిన వాళ్ళని తేవాలని చూస్తున్నారు కానీ తమ తాహతుకు సరిపోయిన వాళ్ళనో తమకంటే తక్కువ వాళ్ళనో చూసుకుంటే వరకట్న సమస్య అనేది ఉంటుందిరా. ఏం చిన్నాయన, నా మట్టుకు నేను 4 ఏళ్ళకు పాలు పోసుకుంటూ లక్షణంగా బతుకుతుండేవాడిని. నువ్వేంట్రా అంటే చెల్లికి పెళ్లి జరిపించి ఇప్పుడు కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఏం జరిగిందో అది సవ్యంగానే జరిగింది. అయ్యో ఏంటి చిన్నాయన, నువ్వేమో ఇక్కడ గీతోపదేశం చేస్తున్నావు, అక్కడ పెళ్లి జరిగిపోతుంది. ఏం జరుగుతూ ఉందో అది సవ్యంగానే జరుగుతూ ఉంది. ఏం జరగబోతోందో అది సవ్యంగానే జరుగుతుంది. మాయా, మిమ్మల్ని చూస్తుంటే ఫ్యామిలీ లైఫ్ నుంచి రిటైర్ అయిన ఓల్డ్ మెల్లగా అనిపించడం లేదే, మీరు ఇంకా యంగ్ గానే ఉన్నారు. మావయ్య, ఓ పని చేయనా, మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి బదులుగా మిమ్మల్ని పెళ్లి చేసుకోనా? అత్తయ్యా, ఒళ్ళంతా మిలమిల మెరిసిపోతూ పాలిష్ తగ్గకుండా, ఈ మొహంలో తళుకు తగ్గకుండా మీరు నాన్నకి గ్లామర్ గా ఉన్నారు. ఈ 3 తెల్ల వెంట్రుకలకు మాత్రం రంగు వేస్తే మీరు డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్ళిపోవచ్చు. ఒక్క హీరోయిన్ కూడా మీ ముందు పైకి రాదొత్తయ్యా. ఇదిగో నేను ఆమెకు మొగుణ్ణి. మాకు పెళ్ళే 30 ఏళ్ళయింది. కానీ ఇంతవరకు అక్కడ నేను ఒక్కసారి కూడా చెయ్యి వేయలేదు. పర్మిషన్ దొరకలేదు. మరి 3 పిల్లలు ఎలా పుట్టారు? అది వేరే కదా. ముహూర్తానికి టైం అయింది రామ్మా. ఏమ్మా, నా గెస్ట్ ఒకరు రావాలి, అంతవరకు వెయిట్ చేయండి. ముహూర్తం దాటిపోతుంది. బేస్లో ఇంతమంది వచ్చే వరకు వెయిట్ చేశారు కదా, నేనేగా పెళ్లి కూతుర్ని. నా గెస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే ఏమి తప్పలేదు, వెయిట్ చేయండి. హాయ్ హాయ్, వచ్చేసాను. నేను వస్తున్నా. ఈరా మొద్దు, కొంచెమైనా తెలివి ఉందట్రా నీకు? నా వెనక సొంగ కచ్చుకుంటూ నువ్వు తిరిగినప్పుడు ఒక్క రోజైనా లేటుగా వచ్చావట? పార్కు, బీచ్, హోటల్, థియేటర్ ఏ ఒక్క చోటకైనా లేటుగా వచ్చావురా నువ్వు? ఐఎమ్ సారీ. ఏంటి సారీ? ఆయన కనుక నా మెళ్ళలో తాళి కట్టుంటే నువ్వు నాకు ఇచ్చింది నేను తిరిగి ఇవ్వడానికి వీలవుతుందా? ఇప్పుడు వచ్చానుగా, ఇవ్వు, సరిపోతుంది. నీ లెక్క సెటిల్ అయిపోయిందమ్మా. అవును మొద్దు, నీ పెళ్ళంతో ఫస్ట్ నైట్ కైనా త్వరగా వెళ్ళు, లేకపోతే నిద్రపోతుంది. నువ్వు తొందరగా వెళ్ళు, పెళ్లి కూడా కోపం వస్తుంది. అమ్మయ్యా, నా పని పూర్తయిపోయింది. ఇక మీరు తాళి కట్టు చూడండి. అమ్మా, ఇంతమంది ముందు ఎవడో ఒకరిని ముద్దు పెట్టి వస్తుంది. చూస్తూ చూస్తూ ఇలాంటి ఆడదాన్ని నేను ఎలా పెళ్లి చేసుకోను? మీకు డబ్బేగా ముఖ్యం అత్తయ్య. అది నా దగ్గర కావాల్సినంత ఉంది. 5 లక్షల రూపాయలు ఇస్తే ఇలా ఒకరితో తిరిగి రావచ్చు. 10 లక్షల రూపాయలు ఇస్తే ఒకరి దగ్గర చెడిపోయి కూడా రావచ్చు. 15 లక్షల రూపాయలు ఇస్తే ఒక బిడ్డతోనే రావచ్చు కదత్తయ్య. నేనైనా పర్వాలేదు, కేవలం ముద్దుతోనే సెటిల్ చేసుకొని వచ్చాను. మీరు ఒక అమ్మాయి మెళ్ళ తాళి కట్టి ఆమెను గర్భవతిని చేసి ఆమెతో కాపురం చేయకుండా ఇంట్లోంచి తరివేసి సిగ్గు లేకుండా నా మెళ్ళ తాళి కట్టడానికి వచ్చారే. హలో, మీకు నేను సరిపోనా ఏంటి? ఇవన్నీ నాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నారా? ఇది మాత్రమే కాదు, మీ అమ్మ బండారాలు మొత్తం నాకు తెలుసు. ఒక్కొక్కటిగా బయట పెట్టానా? పిచ్చయ్యా, పిచ్చయ్యా. ఎరా నువ్వేమన్నా వేగవా? అమ్మాయిలు చూస్తే సంతకర్తం. ఎప్పుడు ఏదో వాగి ఉంటావు. బాక్స్ బద్దలైపోవాలా? మారు వేషం వేస్తే శిక్ష ఎన్ని సంవత్సరాలు? 6 నెలలు. అది పిక్ పాకెట్ కి. బయటపడేటుంది, సరెండర్ అయిపోతాం. 5 ఏళ్ళు. అప్రూవర్ గా మారిపోతే పిల్ల చాలా గడుస్తుంది. అమ్మాయి మంచి ఇచ్చేటట్టుంది. ఎందుకైనా మనం సరెండర్ అవుదాం. మేము ప్యారిస్ కాదు, పిక్ పాకెట్ కాదు. అబద్ధం చెప్పం. అది మాత్రమే కాదు, ఈ ఇంటికి వచ్చిన కోడలు నిజంగా కోటీశ్వరి కాదు, మురికి వాడల్లో పాలమ్మాయి. అది కూడా తెలిసిపోయిందా? అబ్బా అమ్మ మొత్తం ఫ్యామిలీ అంతా లోనకి వెళ్ళాల్సిందే.
అత్తయ్యా ఇక క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉంది. అది ఇంతమంది ముందు చెప్తే మీ పరువు మర్యాదలు గంగలో కలవు. అందరూ వెళ్ళిపోండి. మరి పెళ్లి మీకు ముందు మొలిచాక చేస్తారు గానీ ఇప్పుడు అందరితో పాటు తమలతో అయిపోయింది. ఎవరు నువ్వు? చెప్పు. చెప్తావా లేదా? నేను చెప్తాను. ఇప్పుడు తెలిసిందా నన్ను ఎవరు పంపించారు? ఏ జొల్లు వచ్చేసా. నిజంగా చూలే వచ్చే వారం నాకు ఈయనకి పెళ్లి, అందుకే ముద్దు పెట్టుకుంది. ఇంకేం లేదు, మీరు తప్పుగా అనుకోకండి. తన భర్త తనకు మల్లెపూలు కొని పెడతాడు, కోరిన బట్టలు కొని పెడతాడు, నగానట్రా కొని పెడతాడు, నోరారా తినడానికి కొని పెడతాడు అని ప్రతి ఆడపిల్ల ఎదురు చూసినట్టే కదరా నా కూతురు నీ నుంచి ఎదురు చూసింది. కానీ నువ్వేం తెచ్చిపెట్టావురా? హల్వాలో విషం కలిపి ఇవ్వలేదు, దయాదాక్షిణ్యాలు కూడా లేకుండా దాన్ని చంపలేదు. ఏంటి మీరనేది మావయ్య? మీదొక హంతకుల కుటుంబం అంటున్నాను. ఒక కుటుంబం స్వర్గం కావడానికి కారణం తల్లి, అది నరకం కావడానికి కారణం కూడా తల్లి. నీ వల్ల ఈ కుటుంబానికి హంతకుల కుటుంబం అని పేరొచ్చింది. ఈ ఇంట్లో ఉన్న అందరం కూని కోరలమని నీ వల్ల మాకు కూడా చెడ్డ పేరు వచ్చింది. భరించలేని ఆ పేరును వింటూ ఈ ఇంట్లో ఉండడానికి నాకు ఇష్టం లేదు. ఆగరా. మీ ఇద్దరు కూతుళ్లకు మీరిచ్చిన డబ్బు నగలు అన్నీ ఇందులో ఉన్నాయి. ఇక మీదటివి నాకు అవసరం లేదు. ఇప్పుడే అర్థమైంది. కొడుకు కావాలి, కోడలు కావాలి, మనవడు కావాలి, మనవరాలు కావాలి, నా వాళ్ళ సంతోషం కావాలి. రామవరాలు రా. ఏంటమ్మా? విచారించకుండానే హింసలు పెట్టి ఒక నిరపరాధిని ఒకసారి చంపేసిన తర్వాత మళ్ళీ బతుకుతారా చిన్నానా? నా జీవితం ముగిసిపోయింది చిన్నానా. మీకు నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసు, అభిమానం ఉందని నాకు తెలుసు. కానీ మీ అమ్మ చెప్పింది కదా అని ఇంకొకరి మెళ్ళలో తాళి కట్టడానికి రెడీ అయ్యారే. ఒకవేళ ఆ అమ్మాయి అడ్డుపడకుండా ఉంటుంటే ఖచ్చితంగా తాళి కట్టేవారు కదా. ఆ తర్వాత నా జీవితానికి ఇంకే ఉందండి ఆధారం. ఇంత జరిగాక మిమ్మల్ని ఎలా నమ్మమంటారు? నేను ఇంట్లో కాపురం చేయకపోవడానికి మొదటి కారణం మీరే. మావయ్య, మామగారు అనేవారు తండ్రితో సమానం. ఈ ఇంటికొచ్చే కోడల్ని కాపాడడం మీ ధర్మం కదా. మీ భార్యని ఎదిరించి మాట్లాడే ధైర్యం లేక మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మమ్మల్ని ఇలా గాలి వదిలేశారే. నేను ఇంట్లో కాపురం చేయకపోవడానికి మీరే రెండో కారణం. మీ మీద నాకు కోపమే లేదత్తయ్యా. ఎందుకంటే తప్పు మీది కాదు. ఈ మగవాళ్ళందరూ ఎప్పుడు ఇంతే అత్తయ్యా. వాళ్ళు ఎప్పుడు ఏ తప్పు చేసినా కూడా నేరాన్ని వాళ్ళ మీద వేసుకోరు.
ఆడవాళ్ళని పురిగొల్పి వాళ్ళకి కావలసినవన్నీ సాధించుకొని నేరాన్ని ఆడవాళ్ళ మీద వేసి వాళ్ళు తప్పించుకోవడానికి అలవాటు పడ్డారు. వాళ్ళకి కావలసినవన్నీ మీ ద్వారా అడిగించారు. లేదంటే మీరు కట్ట కానుకలు అడిగినప్పుడు, నగ నట్ర అడిగినప్పుడు మాకు అవన్నీ ఏమీ వద్దు, మంచి భార్య దొరికితే చాలు, ఆమెకు మేము సంపాదించి నగ నట్ర కొని పెట్టగలమని ఈ ఒక్క మగాడని అన్నారా? నేను ఇంట్లో కాపురం చేయకపోవడానికి మీరు మూడో కారణం అవుతాయా? ఇటువంటి డబ్బాస రావడానికి కారణం ఏమిటి? ఆడవాళ్ల బానిసత్వం, ఆట బొమ్మనే అభిప్రాయం. ఈడొచ్చిన ఆడపిల్ల పెళ్లి కాకుండా ఇంట్లో ఉంటే కుండల మీద కుప్పటని కన్నవాళ్ళు అనుకుంటున్నారు. పెళ్లి చేసుకుని మూడింటికి వెళ్లిన ఆడది మెట్టినింటి మెట్లు దిగిందంటే అవమానం అని తానే అనుకుంటుంది. అత్తవారింటికి వెళ్లిన పిల్ల బతుకు చెడి పుట్టింటికి వస్తే నీచమని కన్నవాళ్ళు అనుకుంటున్నారు. మన మనసులో ఇలా హీనమైన బుద్ధులు ఉన్నంత వరకు వరకట్న దురాచారం నశించదు. మహమ్మారి లాంటి వరకట్నం నశించాలంటే ఆడవాళ్ళకి ధైర్యం రావాలి. మగాళ్ల తోడు లేకుండా ఈ లోకంలో ఆడవాళ్లు ఒంటరిగా జీవించగలవనే ధైర్యం రావాలి. మళ్ళీ ఈ కుటుంబంలో జీవించడానికి నేను సిద్ధంగా లేను చిన్నాన్న.